ఎవరైనా ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి పూజ చేస్తే, ఎవరైనా ఓ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి మీరు పెద్దవారంటే అందుకు పూజ చేశామంటే నాకు అగ్రపూజ చేశారని ఆయన సంతోషిస్తాడు. కృష్ణుడికి పూజ చేస్తే 3 లోకములు సంతోషిస్తాయి. ఇవాళ కృష్ణుడికి పూజ చేయడం వల్ల కృష్ణుడు సంతోషించాడనుకుంటున్నావా? 3 లోకములు సంతోషించాయి. ఏడిచిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. కాబట్టి ఆయన పూజ లోకమునకు శుభంకరము, లోకమంతటికి సంతోషకరము. అటువంటి కృష్ణ భగవానుడికి పూజొద్దంటామేమిటి అనేసరికి ఇంకా శిశుపాలుడు లేచి వదలబోతే సహదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చి శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి పాదం ఎత్తి తొక్కేస్తాను, తల మీద పెట్టి కిందకేమనుకున్నావో కూర్చోవా అనేటప్పటికీ చిలువుగ పుష్పవృష్టి కురిశం సహదేవుపైన్ దివంబునన్ వెలయగ సాధుమాధములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణ మృగాజినంబునన్ పలుమరు వీచచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. సహదేవుడు కాలెత్తి ఆ శిశుపాలుణ్ణి తొక్కేస్తాననేటప్పటికీ కృష్ణుడి మీద ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడిని తొక్కేస్తానని లేచిన వాడొకడు ఉన్నాడని పైనుంచి పుష్పవృష్టి కురిసిందిట. అది చూసైనా బుద్ధి తెచ్చుకోవద్దు శిశుపాలుడు. మూర్ఖత్వం అన్న మాటకే అర్థం అది. అది ప్రారంభం నుంచి ఉన్న వైరం. పైనుంచి పుష్పవృష్టి కురిసింది. అకస్మాత్తుగా అంతరిక్షంలో బ్రహ్మాండమైనటువంటి మంగళ తూర్యనాదములు వినపడ్డాయి. సభలో ఉన్న వాళ్ళందరూ హడిలిపోయారు. అయ్య బాబోయ్, కృష్ణుడు ఎంత పూజనీయుడో ఈ విషయాలు బట్టే తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంకా మాట్లాడతాడా ఏమి శిశుపాలుడు? అది వాళ్ళ భయం. ఇప్పుడు ఇంకా రాజసూయ మహాయాగం చాలా చక్కగా అనుకున్న రీతిలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని గురించి నిన్నటి రోజున నేను మీకు వివరణ చేస్తున్నాను. సాధారణంగా ఈ యజ్ఞయాగాది క్రతువులు అంతఃపురంలో కానీ నగరంలో కానీ చెయ్యరు. మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించిన, మహాభారతాన్ని పరిశీలించిన, భాగవతాన్ని పరిశీలించిన మీకు ఒక విషయం ద్యోతకం అవుతుంది. ఈ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఇంత పెద్ద పెద్ద వాటిని నదీ తీరమునందు నిర్వహణ చేస్తారు. నదీ తీరం ప్రశస్తమైనటువంటి కార్యములన్నిటికీ కూడా యోగ్యమైనటువంటి ప్రదేశం. బహుశా ఈ ధర్మరాజు గారు చేసినటువంటి రాజసూయ మహాయాగం కూడా గంగానది ఒడ్డున జరిగింది. ఆ గంగానది ఒడ్డున జరిగినటువంటి రాజసూయం ఒకటైతే, రాజసూయం పూర్తయిపోయిన తర్వాత తదంతర్భాగంగా అగ్రపూజ చేయవలసి వచ్చింది. భీష్మాచార్యుల వారికి, ద్రోణాచార్యుల వారికి ధర్మరాజు గారు రాజసూయ మహాయాగ ప్రారంభమునందే ఒక విశేష అధికారాన్ని కట్టబెట్టారు. ఏమా అధికారము అంటే, మీరు కార్యాకార్యములను నిర్ణయించండి అన్నాడు. ఏ పనైనా నేను మర్చిపోతే ఆ పని చెయ్యమని ఆజ్ఞాపించడానికి మీకు అధికారం ఇస్తున్నాను. అధికారం ఇవ్వడం కాదు, మీరు సహజముగా అధికారం ఉన్నవారు నన్ను శాసనం చెయ్యండి అని అడిగాడు. శాసనం చెయ్యండి అని అడిగాడు కాబట్టి చెప్పాలి. అది తాతగారైనటువంటి భీష్మాచార్యుల వారికి, గురువు గారైనటువంటి ద్రోణాచార్యుల వారికి ఆ విశేష అధికారాన్ని ఇచ్చి ప్రార్థన చేశాడు. అందుకని రాజసూయ మహాయాగం పూర్తవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఒక మాట అన్నారు. స్నాతకుండును, ఋత్విజుండును, సద్గురుండును, ఇష్టుడును, భూతలీశుడు, సంయజుండును పూజనీయుడు. వీరిలో ప్రీతి నెంబడు సద్గుణంబుల పెద్ద అట్టి మహాత్ము విఖ్యాతుడు పూజితు చేయు ఒక్కని కౌరవాన్వయవర్ధన. ఓ కురువంశమునందు పుట్టినటువంటి మహారాజులలో కల్లా చాలా గొప్పవాడా, నువ్వు ఒకరిని పూజ చేయి. ఎవరో ఒకరిని పూజ చేయడం చేత ఆ చేసినటువంటి క్రతువు సుసంపన్నమవుతుంది. ఎవరిని పూజ చెయ్యాలని చెప్తోంది శాస్త్రం అంటే, స్నాతకుండును, ఒక స్నాతకుణ్ణి తీసుకొచ్చి పూజ చెయ్యాలి. స్నాతకుడు అంటే ఎవరు అన్నది మీకు నేను చెప్పాను. స్నాతకుడు ఎన్నో విధాలుగా ఉంటాడు అని చెప్పినప్పటికీ
మనకి సాధారణంగా స్నాతకుడు అన్న మాట అన్వయం అయ్యేటటువంటిది గురువు గారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇక గురువు గారికి కట్నం ఇవ్వడం కోసం బయలుదేరినటువంటి విద్యార్థి ఎవరుంటాడో వాణ్ణి సాధారణంగా స్నాతకుడు అని పిలుస్తారు. కాబట్టి అటువంటి స్నాతకుడు అంటే వేద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పూజ చెయ్యాలి. ఋత్విజుండును ఆ యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞం చెయ్యడానికి ఆధ్వర్యం వహించినటువంటి వాడు, మంత్రభాగాన్ని సమన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరుంటాడో అటువంటి ఋత్విక్కుని పూజ చెయ్యొచ్చు. సద్గురువును సద్గురువు అయినటువంటి వ్యక్తిని పూజ చెయ్యవచ్చు. ఇష్టుడును అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి అయితే ఆ వ్యక్తికి పూజ చెయ్యొచ్చు. భూతలేశుడు మహారాజుకి చెయ్యవచ్చు. నా విష్ణు పృథివీపతి విష్ణువాంశలైనటువంటి వాడు పృథివీపతి కాలేడు కనుక ఆ రాజుని తీసుకొచ్చి పూజ చెయ్యవచ్చు. సంయుజుండును మహాజ్ఞాని అయినటువంటి వాడు. జ్ఞాని అంటే లౌకికమైనటువంటి చదువుని కాదు, ఏ చదువు చదువుకున్న కారణం చేత ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదో ఆ చదువు చదువుకున్న వాణ్ణి సంయజుడు అని పిలుస్తారు. విద్ అనేటటువంటి ధాతువుకి అర్థం తెలిసి కొనుక. విద్ అన్న ధాతువులోంచి వేదము అన్న మాట వచ్చింది. వేదాన్ని చదువుకొని వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరుంటారో అటువంటి వ్యక్తిని పూజ చెయ్యవచ్చు. కాబట్టి ఇటువంటి వారిలో నీకు ప్రీతితో ఎవరు సమస్త సద్గుణములు కలిగినటువంటి వాడు ఈ సభలో ఉన్నాడని నువ్వు భావన చేస్తున్నావో అటువంటి వారికి అర్ఘ్యమియ్యి. అర్ఘ్యమియ్యి అన్న మాటకు అర్థం ఏంటంటే అగ్రపూజ చెయ్యి. కాబట్టి అంటే ప్రధానమైనటువంటి ఉపచారాన్ని చెప్తారు. అగ్రపూజ చెయ్యంటే అందరిలోకి అధికుడిగా భావించి ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చెయ్యి అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, తాతగారు మీరు చెప్పారు ఎవరిని పూజ చెయ్యాలో చెప్పారు, కానీ మీరు చెప్పినటువంటి ఈ కోవలోకి ఏ వ్యక్తి వస్తాడో ఇక్కడ ఉన్నటువంటి సభలో ఎవరికి నేను అగ్రపూజ చెయ్యాలి ఆ వ్యక్తి పేరేదో కూడా మీరే చెబితే బాగుంటుంది తాతగారు, పెద్దవారు, మీరు ఆజ్ఞాపించవలసిన వారు, మీరు చెప్పండి అన్నాడు. ధర్మరాజు గారు ఇక్కడ కొంత లౌకిక ప్రజ్ఞని మేళవించాడు. ఎందుకని అంటే ఆయన మనసు ఎప్పుడూ పూజ అనేటప్పటికి ఎవరి మీద ఉంటుంది? కృష్ణ భగవానుడి మీదే ఉంటుంది. అది నిస్సందేహం. కృష్ణ భగవానుడిని పూజ చెయ్యాలన్నదే ఆయన కోరిక. ఎందుకని అంటే కేవలము తన యందు స్నేహభావం ఉన్నవాడనో లేకపోతే బంధుత్వం ఉందనో కాదు. కృష్ణుడు విష్ణు అని, విష్ణువు అవతార స్వీకారం చేశారని, ఆ అవతార స్వీకారం చేసినటువంటి విష్ణువే కృష్ణస్వరూపంలో ఉన్నారని, ఆయన లౌకికమైనటువంటి ఒక మానవుడుగా కనపడుతున్నప్పటికీ ఆయన సాక్షాత్ భగవానుడని, ఆయన కన్నా రక్షించగలిగినటువంటి వారు వేరొకరు ఉండరని ధర్మరాజు గారి యొక్క పూనిక. అందుకని ఆయనకి కృష్ణుణ్ణి పూజ చెయ్యాలనే ఉంది. కానీ అయితే తాతగారు నేను కృష్ణుణ్ణి పూజ చేస్తాను అన్నారనుకోండి, వెంటనే ధర్మరాజు గారి నిర్ణయం తప్పు అని మాట్లాడే వాళ్ళు సభలో ఉంటారన్న విషయం కూడా ధర్మరాజు గారికి తెలుసు. అందుకని ఈ పూచి తీసుకెళ్లి ఓ పెద్దరికం మీద పెట్టారనుకోండి, ఫలానా పెద్ద ఆయన చెప్పిన మాట నేను పాటించాను కదయా అనవచ్చు. పైగా ఎవరో ఒకరికి పెద్దరికాన్ని అంటకలిపి తన కోరిక తీర్చుకోవడం కాదు, నిజంగా అసలు సభలో పూజకి అర్హుడైనటువంటి పెద్దరిక ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలిగినటువంటి పెద్దరిక ఉన్నవాడు భీష్మాచార్యుల వారు, సర్వసమర్థుడు. అందుకని భీష్మునికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. భీష్ముడు అలా కనిపెట్టలేని వ్యక్తి అయి ఉంటే ధర్మరాజు గారు అటువంటి స్వేచ్ఛ భీష్ముడికి ఇవ్వరు. కాబట్టి భీష్ముణ్ణి మీరే చెప్పండి తాతగారు ఎవరికి పూజ చేయమంటారు అని అడిగారు. అడిగితే భీష్ముడు అన్నాడు, రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి ఎర్కుండు వెలిగించునట్టు అమృత సందోహ నిశ్యంత చంద్రిక చేసి సీతాంశుడు ఆనందించునట్టు సకల జనులకు తనదైన సదమలద్యుతి చేసి తరరంగా తేజంబు తనువు తాన చేయుచున్న సత్యేవ్యుండు పుండరీకాక్షుండు కృష్ణుడు అనాధినిధనుడు అబ్జనాభుడుకుండా అర్ఘ్యంబునకు ఇందు అర్హులు ఒరులు కలరే. యజ్ఞపురుషు అఖిలలోక పూజ్యు అచ్యుతు పూజింపు మధిప
అది చూడు యజ్ఞఫలము. అసలు ధర్మరాజా, ఈ ప్రశ్న అడగవలసినటువంటి అవకాశం లేదు. ఎవరు ఈ సభలో పూజనీయులు అన్న ప్రశ్నకి ఒకరికన్నా ఎక్కువ లేరు ఇందులో. అగ్రపూజకి అర్హుడైన ఏకైక వ్యక్తి ఎవరున్నారో ఆయన ఈ సభలో ఉన్నారు. ఎవరైనా రోదసీ కుహరంబు రుచిరాంశుతతి చేసి అర్కుండు వెలిగించునట్టు. అర్కుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడు తన యొక్క కిరణముల చేత అంతరిక్షంలో ఉండేటటువంటి గుహల్ని కూడా తన వెలుగులతో నింపగలిగినటువంటి సమర్థత కలిగిన వాడయ్యున్నట్లుగా అమృత సందోహ నిశ్చింద చంద్రిక చేసి సీతాంశుడానందించునట్టు చంద్రుడు తన అమృత కిరణముల చేత లోకాన్నంతటినీ కూడా చల్లబరిచి లోకము యొక్క సంతోషమును చూసి తాను సంతోషించినట్టు తన అపారమైనటువంటి తేజస్సు చేత, ద్యుతి చేత, కాంతి చేత, అనుగ్రహం చేత తనని ఆశ్రయించినటువంటి వారిని ఉద్ధరించగలిగినటువంటి అఖండమైనటువంటి శక్తియుక్తుల చేత ఏ మహానుభావుడు ఈ భూమండలం మీద ఇవాళ ప్రకాశిస్తున్నాడో, ఎవరు పుండరీకాక్షుడు, ఎవరు తామర పువ్వుల వంటి కన్నులు ఉన్నటువంటి వాడో అటువంటి కృష్ణుడు. ఆయన అనాది నిధనుడు, ఆయన ఆద్యంతములు లేనివాడు. ఒకనాడు పుట్టినవాడిలా పెరిగినవాడిలా మన మధ్య ఉన్నవాడిలా ఉన్నాడు, కానీ యథార్థమనకు ఆయనకి పుట్టుక లేదు, ఆయనకి చివర లేదు, రెండూ లేనివాడు. అటువంటి మహానుభావుడు. ఆయన తప్ప అర్ఘ్యం పుచ్చుకోవడానికి ఇతరులు ఎవరు ఇక్కడ అధికారులు? కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని పూజ చెయ్యి అన్నారు. అనగానే నారదాది మహర్షులందరూ కూడా ఎంతో సంతోషించారు. గబగబా ధర్మరాజు గారు సహదేవుణ్ణి పిలిచి ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మన్నారు. ఆ అర్ఘ్యపాత్ర తీసుకురమ్మని శ్రీకృష్ణ భగవాన్ నుండి తీసుకొచ్చి ఉచితాసనమునందు కూర్చోబెట్టి ఆయనకి అర్ఘ్యమిచ్చి అగ్రపూజ పూర్తి చేశారు. వైదికంగా శాస్త్రీయంగా ఆయనకి అగ్రపూజ చేశారు. ఆ అగ్రపూజ పూర్తవుతోందనగా శిశుపాలుడు లేచి నించున్నాడు. లేచి నించుని అమనీనాథులనేకులుండంగా విశిష్టారాధ్యులార్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్గురుండంగా ధరిత్రీనాథ గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్ వార్ష్ణేయు పూజించి నీ అవివేకం విరింగించి తిందరకు దాశార్కుండు పూజార్కుడే. శిశుపాలుడు లేచి ధర్మరాజును ఉద్దేశించి అంటున్నాడు. అక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలనం చేస్తే శిశుపాలుడు కంఠం విప్పుతూనే ముగ్గురిని లక్ష్యంగా చేసుకుంటాడు. ఆ ముగ్గురిని నింద చేస్తాడు. ఆయన మొట్టమొదటి నిందావాక్యం ఎవరి పట్ల అంటే భీష్మాచార్యుల వారి పట్ల. రెండవ నిందావాక్యం ఎవరి పట్ల? ధర్మరాజు పట్ల. మూడవ నిందావాక్యం ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. కానీ ప్రధాన ద్వేషం ఎవరి పట్ల? కృష్ణుడి పట్ల. ఇది ఎక్కడిది అంటే ఈ ద్వేషం ఈ జన్మలో పుట్టుకలో వచ్చింది కాదు, 3 జన్మల క్రితం శాపంలో వచ్చింది. అది శిశుపాలోపాఖ్యానం వెనక ఉండేటటువంటి రహస్యం. ఇక్కడ ప్రారంభమై శిశుపాల వధ దగ్గర పూర్తవుతున్నది. అది అంతర్లీనంగా ఒక తీగలా నడుస్తుంది. అందుకోసం వింటారు శిశుపాల వధ. అది ఎందుకు వింటారో దానిలో ఉండేటటువంటి ప్రముఖమైన సందేశం ఏమిటో నేను మీకు ఈ ఘట్టం యొక్క చిట్ట చివరిలో విజ్ఞాపన చేస్తాను. ఆయన అంటాడు, ఇక్కడ ఎందరో భూనాథులున్నారు, రాజులున్నారు, విశిష్టారాధ్యులార్యులు, విశిష్టమైనటువంటి ఆరాధన కలిగినటువంటి వారు, పూజింపబడేటటువంటి వారు, ఆర్యులు అంటే గౌరవింపబడేటటువంటి వారు, మహీ దివిజుల్ ఈ భూమండలమునందు దేవతలని పిలవబడేటటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. అంతమంది ఉండగా ధరిత్రీనాథ ఓ ధర్మరాజా గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్. గాంగేయుని యొక్క దుర్వ్యవసాయంబున, గాంగేయుడంటే గంగాపుత్రుడైన భీష్మాచార్యుల వారు, భీష్ముని యొక్క దురాలోచన చేత అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే అర్హత లేని వ్యక్తికి అర్హత కల్పించి అగ్రపూజ చేయించాడు తప్ప నిజానికి కృష్ణుడు అగ్రపూజకి అర్హుడు కాడు. అలా నిర్ణయం చేసిన వాడెవరు? భీష్ముడు. ఆయన నిర్ణయం చెయ్యగానే ఆయన కన్నా అధికులు సభలో ఉన్నారు కదా అన్న ఆలోచన రాకపోయినందుకు నీది తప్పు. మీ ఇద్దరూ నిర్ణయం చేసి పూజ చేయమని ఆజ్ఞాపించి భీముడు చెప్తే వెంటనే పూజ చేస్తానని నువ్వు బయలుదేరితే తగుదునమ్మా అని రావడం కృష్ణుడి తప్పు. అది ఆయన సిద్ధాంతం. కాబట్టి
గాంగేయు దుర్వ్యవసాయంబున కృష్ణు కష్టచరితున్. కృష్ణుడికి పూజ అర్హత లేదంటున్నాడు, ఒక్క మాటలో తీసేశాడు. ఎందుకట? కష్టచరితున్. కష్టచరితుడు అంటే కష్టములు పడ్డవాడని కాదు దాని అర్థం. చాలా దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడికి వార్ష్ణీయు పూజించి, ఆ వంశములకు వృష్ణి వంశములకు చెందినటువంటి వాడిని పూజించి, నీ అవివేకం విరింగించి తిందరకు, నీ అవివేకం బయట పెట్టుకున్నావు ధర్మరాజా. యుక్తాయుక్త విచక్షణ నీకు లేదన్న విషయం బయటికి వచ్చేసింది. దాశార్హుండు పూజార్హుడే. ఈ కృష్ణుడు పూజార్హుడా? ఎలా పూజార్హుడు? పూజార్హుడు కాడు. కష్టచరితున్. ఒక్క మాటతో తీర్పు చెప్పేశాడు కదా, కృష్ణుడు పూజార్హుడు కాడన్నాడు. పూజార్హుడు కాడు కనుక అతనికి పూజ చేస్తున్నావు. పూజార్హుడు కాని వాడికి సభలో పూజ చేశావు అంటే ఇందులో శిశుపాలుడు వేసినటువంటి ప్రశ్న యందు అంతర్లీనంగా ఒక రహస్యం ఒకటి దాగి ఉంది. ఆయన సభయందు జరగవలసినటువంటి గౌరవమునందు వ్యక్తిగతమైనటువంటి ఆశ్రిత పక్షపాతాన్ని జోడించడం సభా మర్యాదకి వ్యతిరేకమన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఆవిష్కరించాడు. ఇక్కడ జరుగుతున్నది సభ, అది మయసభలో జరిగింది. గంగ ఒడ్డున యాగం జరిగితే అగ్రపూజ మయసభలో జరిగింది. అగ్రపూజ మయసభలో జరుగుతున్నప్పుడు సభలో అనేక మంది కూర్చుని ఉన్నారు. అనేక మంది కూర్చున్నప్పుడు అగ్రపూజ చేసేటప్పుడు ఆయన ఆ పూజా సమయమునందు ఆ సభ అందరిలోకి అధికుడై ఉండాలి. ఆ సభలో ఉన్న వాళ్ళందరిలోకి అధికుడు కృష్ణుడు కాడు. ఇది శిశుపాలుడి సిద్ధాంతం. కృష్ణుడే విశిష్ట వ్యక్తి, భీష్మాచార్యుల వారి సిద్ధాంతం. కృష్ణుడికే పూజ చెయ్యాలి, ధర్మరాజు యొక్క సిద్ధాంతం. మరి శిశుపాలుడి ఆరోపణ ఏమిటి అంటే, నీకు వ్యక్తిగతంగా కృష్ణుడంటే ఇష్టం. ఎందుకని? కృష్ణుడు పక్షపాతి, మీ పట్ల పక్షపాతం చూపిస్తాడు. కృష్ణుడి పక్షపాతం యథార్థంగా పాండవుల పట్ల అయితే ఎందుకు పాండవుల పట్ల కృష్ణుడు పక్షపాతి అనవలసి ఉంటుంది? బంధుప్రీతి ఉన్నవాడు కాబట్టి అని చెప్పవలసి ఉంటుంది. శిశుపాలుడి దృష్టికోణంలో ఆలోచించినప్పుడు ధర్మం అన్న మాట ఆయన అనడు కాబట్టి ఏ కోణంలో ఆలోచించి ఉండాలి? బంధుత్వంతో ఆలోచించాలి. బంధుత్వంతో ఆలోచిస్తే పాండవులు కృష్ణుడికి ఏమవుతారు? మేనత్త పిల్లలు అవుతారు. ఎందుకు మేనత్త పిల్లలు అవుతారు? వసుదేవుని యొక్క చెల్లెలు పృథ అంటే కుంతీదేవి. పృథ పుత్రులు కనుక పార్థుడు అని పేరు అర్జునుడికి. పార్థుడు అన్న పేరు అర్జునుడికి పిలిచిన పార్థుడు అన్న పేరు కుంతీపుత్రులందరికీ అన్వయం అవుతుంది. కాబట్టి పృథ కుంతీదేవి. కుంతీదేవి మేనత్త పిల్లలు కాబట్టి బావలు కాబట్టి పక్షపాతం. అయితే ఈ మాట శిశుపాలుడు చెప్పవలసి వస్తే శిశుపాలుడు కూడా మేనత్త కొడుకే. వసుదేవుని యొక్క చెల్లెళ్లలో ఒక చెల్లెలు ఈయన యొక్క తల్లి అయినప్పుడు ఈయన మేనత్త కొడుకేగా. మరి అంటే శిశుపాలుని ఉద్దేశ్యం ఏమిటంటే, ఇతనికి అందరూ మేనత్తల బిడ్డలైన అందరూ బావలైన ఈయన అందరినీ అలాగే చూడడు మేనత్తల పిల్లలని. కొంతమందిని నెత్తిన పెట్టుకుంటాడు, కొంతమందిని ఇబ్బంది పెడతాడు. ఏమిటి ఇతనికి కక్ష? రుక్మిణీదేవిని చేసుకుందాం అనుకున్నాడు. రుక్మిణీదేవి యొక్క అన్నగారు ఈయనకిచ్చి వివాహం చేస్తామన్నారు శిశుపాలుడికి. కానీ ఆమె లేఖ వ్రాసింది. మీరు అనేక పర్యాయాలు విన్నారు రుక్మిణీ కళ్యాణ ఘట్టం. రుక్మిణీదేవి వ్రాసినటువంటి లేఖని కారణంగా తీసుకుని రాక్షస వివాహంలో శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తరలించుకుపోయి ఆమెని వివాహం చేసుకున్నారు. తన నోటిదాకా వచ్చినటువంటి కూడెత్తికిపోయిన వాడి మీద కోప్పడినట్టుగా రుక్మిణీదేవి తనకి భార్య కాకుండా కృష్ణుడికి భార్య అవడానికి కృష్ణుడే కారకుడు. కొంతమంది మేనత్తల బిడ్డలకి ఉపకారం చేస్తున్నాడు, కొంతమంది మేనత్తలు కారు. ఉన్నది 5 మేనత్తలైనా అందులో యథార్థమునకు కృష్ణుడు ఉపకారం చేసినట్టుగా కనపడేది కుంతీదేవి కుమారులకి. మిగిలిన మేనత్తల కొడుకులు చనిపోయారు కృష్ణుడి చేతిలో. ఇది ఆయన బాధ, ఇది ఆయన సభలో వేసినటువంటి ప్రశ్న. అంటే ఆయన అర్థం ఏమిటంటే సభాస్వరూపం పాడైపోయింది. అది శిశుపాలుడి యొక్క హృదయం. ఇది నిలబడుతుందా? ఇది నిజానికి హేతువుకి నిలబడుతుందా అతను వేస్తున్న ప్రశ్న? మేనత్తల బిడ్డలందరి పట్ల సమభావన లేనివాడు ఎవరో ఒక మేనత్త బిడ్డల్ని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఎందుకు నెత్తిని పెట్టుకుంటాడు? మరి నిన్నెందుకు పెట్టుకోడు, వాళ్ళని ఎందుకు పెట్టుకుంటాడు అని అడిగారు అనుకోండి. ఆయన చెప్పే సిద్ధాంతం ఏమిటంటే, కృష్ణుడు రక్షింపబడాలంటే పాండవుల అనుగ్రహం ఉండాలి.
అది ఆయన ఆలోచన. ఎందుకు అంటే ఆయనకు ఒక రహస్యం తెలుసు. ఆయన జరాసంధుడికి సైన్యాధిపతి శిశుపాలుడు. జరాసంధుడు 17 మార్ల పైచిలకు దండెత్తాడు కృష్ణ భగవానుడి మీద. కృష్ణుడు సంహరించలేదు. యథార్థమునకు వేరే భద్రమైన నగరాన్ని నిర్మించుకున్నాడు తన కోటని విడిచిపెట్టి. కాబట్టి జరాసంధుడికి సైన్యాధిపతినైనటువంటి నేను కృష్ణ భగవానుడిని ఎన్నో మార్లు ఓడించాను. వాడు భగవానుడు అన్న మాట అలవాటు మీద నాకు వస్తుంది. కృష్ణుణ్ణి ఓడించాడు. ఆ ఓడించిన జరాసంధుడికి నేను సైన్యాధిపతిని. నేను సైన్యాధిపతిని కనుక కృష్ణుణ్ణి ఓడించడంలో నా పాత్ర ఉంది. నాకు కూడా కృష్ణుణ్ణి గెలిచినటువంటి వ్యక్తి అనిపించుకోవడానికి అధికారం ఉంది. నేను గెలిచిన వాణ్ణి, అందుకని నా పట్ల వైషమ్యం. వాళ్ళు జరాసంధుడి నుంచి రక్షించడానికి మల్లయుద్ధ నిపుణుడైన భీమసేనుణ్ణి తీసుకెళ్లి జరాసంధుడిని మట్టు పెట్టాడు. అందుకని తనని రక్షించిన వాళ్ళు. అందుకని వాళ్ళంటే పక్షపాతం, నేనంటే ఆ పక్షపాతం లేదు, నేనంటే కోపం. అందుకని వాళ్ళంటే ఇష్టం, వాళ్ళకి ఈయనంటే ఇష్టం. వాళ్ళని ఈయన రక్షిస్తుంటాడు, ఈయన వాళ్ళని రక్షిస్తుంటాడు. ఇది వాళ్ళ మధ్య ఒడంబడిక, ఇది అపవిత్రం, ఇది సిద్ధాంతానికి అందేది కాదు. అందుకని మీరు తీసుకొచ్చి అగ్రపూజ చేస్తున్నారు. అది రుద్దడానికి భీష్ముడి చేత చెప్పించారు తప్ప ఇక్కడ సభా స్వరూపమునకు అవమానం జరిగింది. ఇది నా ఒక్కడే అవమానం కాదు, సభకు అవమానం. ఇది శిశుపాలుడి సిద్ధాంతం. అందుకని నేనన్నట్టు ఎందుకు జరగట్లేదు అండవు, ఇంతమంది ఉన్న సభలో ఎందుకు జరుగుతోంది అంటాడు. అది శిశుపాలుడి యొక్క సిద్ధాంతం. అంటే వాడు ఎక్కడ లేని గొప్ప ఆలోచన ప్రవేశపెట్టాడు. అదే శిశుపాలుడు మాట్లాడిన మాటలంటే తక్కువ మాటలని మీరు ఊహ చేయకూడదు. అంటే వాడు అడిగిన ప్రశ్నకి అర్థం ఏమిటంటే, నువ్వు సభా మర్యాదనే కాలదన్నావు, సభా స్వరూపాన్ని విస్మరించావు. ఇప్పుడు నువ్వు చేసిన పూజ వలన యావత్ సభ అవమానింపబడింది, నీ చేత వంచింపబడింది. నువ్వు రాజులందరినీ పిలిచి రాజసూయం చేస్తున్నానని చెప్పి మీరు పనికి మాలిన వాళ్ళు కృష్ణుడు పనికొచ్చిన వాడని పూజ చేస్తున్నావు. యథార్థమునకు కృష్ణుడి కన్నా పనికొచ్చిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు చెప్తాడు. ఎలా పనికొచ్చిన వాళ్ళు ఉన్నారో చెప్తాడు. వాళ్ళకన్నా కృష్ణుడు అధికదని భీష్ముడు చెప్తాడు. కానీ యథార్థమునకు శిశుపాలుడిదే పక్షపాతం. శిశుపాలుడిది పక్షపాతం కాదు, వైరం. వైరంతో మాట్లాడతాడు. ఆ వైరం ఎక్కడిది? పోనీ కృష్ణుడికి శిశుపాలుడికి వైరం ఉండడానికి శిశుపాలుడిని కృష్ణుడు తరిమి కొట్టాడంటే జరాసంధుడి యొక్క సైన్యాధిపతిగా కృష్ణుడిని ఓడించాడుగా. పోనీ రుక్మిణీదేవిని రాక్షస వివాహంలో ఎత్తుకుపోయాడు అనుకుందామంటే రుక్మిణీదేవిగా లేఖ రాస్తే వచ్చాడు. తన యందు మనసు లేనిదేగా. అంటే ఒక కారణం చేత వచ్చిన వైరం కాదు, ఒక బలమైన కారణానికి ఒక వైరం వచ్చింది అనుకోండి. కనీసం ఈ కారణానికి నాకు వైరం ఉందండి అని చెప్పడానికి ఒక నిజాయితీ ఉంటుంది. ఈ వైరం పుట్టుకతో వచ్చింది. శిశుపాలుడు పుట్టినప్పుడు ఈ వైరం ఉంది కృష్ణుడికి శిశుపాలుడికి. ఎక్కడది ఈ వైరం అంటే, పుట్టిన శిశుపాలుడు చావడం కృష్ణుడి చేతిలోనే అని చెప్పేసింది శరీరం. అక్కడుంది ఈ వైరం. అందుకని కృష్ణుడు ఎంత మంచివాడని ఎవరు చెప్పినా కృష్ణుడు పనికి మాలిన వాడనే శిశుపాలుడు చెప్తాడు. ఆయన యొక్క హృదయమే అటువంటిది. మహాభారతంలో అదొక విశేషమైనటువంటి ప్రజ్ఞ. ఆయన శిశుపాలుడు, ఆయన బుద్ధి అంతే. ఇంకా ఆ మంకుపట్టు, ఆ స్థితి అన్ని అలాగే ఉంటాయి అతనికి. కాబట్టి అతనిప్పుడు మొత్తం సభకి అమర్యాద అన్నది అతని ఉద్దేశం. నువ్వు తీసుకొచ్చి వీళ్ళందరినీ వంచావు, సభని వంచావు, నీ చేత అవమానింపబడ్డారు ఇప్పుడు సభలోని వారందరూ. కాబట్టి అవనీనాథులనేకులుండగా విశిష్టారాధ్యులార్యుల్ మహీది విజుల్ పూజ్యులు పల్వురు ఉండగా. ఇది ప్రశ్న. నా ఒక్కడి మాట అంటలేదు, సభనంతటినీ అవమానించావు, ఇది నేను ఎత్తి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏమైంది ఈ ప్రతిపాదన వల్ల? ఒక్కసారి అందరి ఆలోచనలోనూ ఒక మార్పు వస్తుంది. ధర్మరాజు అలా ఏమైనా చేస్తున్నాడు అంటారా? నిజమే, వాళ్ళిద్దరికీ అలాంటి అనుబంధం ఉంది మొదటి నుంచి. వెంటనే సభ రెండు కింద చీలిపోతుంది. అయిపోయింది అక్కడ అగ్రపూజ. పోనీ అగ్రపూజ అవ్వకుండా ఉంటే వేరు, అయిపోయింది, చేసేశాడు కాబట్టి అవమానం అయిపోయినట్టు లెక్క. ఇప్పుడు అవమానం పడ్డాము అని నమ్మిన వాళ్ళందరూ ఓ పక్కన చేరుతారు. అవమాన పడలేదు, కృష్ణుడికి అగ్రపూజ చేయడం సత్యమే, యోగ్యమే అని నమ్మిన వాళ్ళు ఒక పక్కన చేరుతారు. అప్పుడు ఏమవుతుంది? యుద్ధం అవుతుంది. యుద్ధం జరిగిందనుకోండి, జయాపజయములు విధి నిర్ణీతములు. యజ్ఞం ఏమవుతుంది? ధర్మరాజు యొక్క యజమాని మర్యాద ఏమైంది? ధర్మరాజు గారు యజమాని, ఆయనే ఆహ్వానించాడు వీళ్ళందరినీ.
నువ్వు ఆహ్వానించి అవమానించి రెచ్చగొట్టి యుద్ధం వచ్చేట్టు చేసి కొంతమందిని చంపి నీ ఇంట్లో మిగిలిన వాళ్ళని పంపిస్తే ఆ పాపం ఎవరిది? ధర్మరాజుదా కాదా? పిలిచి అన్నం పెడతానని చంపినవాడు అవలా? పిలిచి యుద్ధం చెయ్యకుండా ఊరుకుంటే ఇంతమంది లేచి కొంతమంది కృష్ణుడిని నిందిస్తుంటే ఊరుకోగలడా? నిందనే కదా అన్నాడు. నీ మాటల మీద గౌరవం ఉన్న వాళ్ళనే నువ్వు కార్యానికి నియోగించు కృష్ణ, వాళ్ళు నేను వ్యతిరేకిస్తే నేను చూడలేనన్నాడు, తట్టుకోలేనన్నాడు. ఇప్పుడు ధర్మరాజుకి సంక్లిష్ట పరిస్థితి కల్పింది. ఇది రాజకీయం అంటే. సభలో ఒక్క మాటతో, మాట ఎంత శక్తివంతమో చూడండి. నాకు అలా అనిపించట్లేదు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యవచ్చని అంటే గొడవ ఇంకోలా ఉండేది. నువ్వు సభను అవమానించావు, అది హృదయం. ఆ పద్యానికి అర్థం అది. ఇప్పుడు ఇది ఆలోచించడం శిశుపాలుడి కర్తవ్యం, ధర్మరాజు కర్తవ్యం కాదు, సభ అంతటి కర్తవ్యం. ఇప్పుడు సభ అందరూ ఆలోచించడం మొదలు పెడతారు దీని మీద. ఆలోచించాక లోకంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇది ఎటు తిరిగి ఎటుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్క మాటతో అమృత ప్రవాహంలా సాగిపోతున్నటువంటి రాజసూయ మహాయాగంలో విషం కక్కాడు శిశుపాలుడు. అని మీకు పక్షపాతం ఉంది కృష్ణుడంటే ఇష్టం ఉంది, మేం కాదనం, చాలా సంతోషం. మీకు కృష్ణుడంటే ఇష్టం, కృష్ణుడికి మీరంటే ఇష్టం. కాబట్టి ఒక పని చేసుకోండి, ఇతనికి కుర్తురేని ధనమిత్తుర అభిష్టములైన కార్యముల్ మతి ఒనరింతురిష్టుడని మంతురుగాక మహాత్ములైన భూపతులియు విప్రముఖ్యుల సభన్ విధిదృష్ట విశిష్ట పూజనాయతికి ననర్హుడని అచ్యుతు చేయ పాడియే. మీకు కృష్ణుడంటే ఇష్టం అనుకోండి, కృష్ణుడికి మీరంటే ఇష్టం అనుకోండి, మీ ఇంటికి తీసుకెళ్లి బట్టలు పెట్టుకోండి, మీ ఇంటికి తీసుకెళ్లి ధనపు సంచులు ఇచ్చుకోండి, మీ ఇంటికి తీసుకెళ్లి కాళ్ళు పట్టుకోండి. అది మీ ఇంటి వ్యవహారం. మేమెందుకంటాం? మీరు ఎవరిని పూజిస్తే మాకెందుకు, ఎవడి కాళ్ళు పడితే మాకెందుకు, ఎవడికి డబ్బు ఇస్తే మాకెందుకు, ఎవడికి పంచల చాపులు ఎట్టుకుంటే మాకెందుకు, మేము అడగం. కానీ ధర్మరాజా, నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా? ఇప్పుడు నువ్వు మహాత్ములైన భూపతులు, ఇక్కడ ఉన్నవాళ్ళు మహాత్ములైనటువంటి భూపతులు, రాజులున్నారు. విప్రముఖ్యుల సభన్, అపారమైనటువంటి విద్వాంసులు, నిష్ఠాగరిష్ఠులైనటువంటి బ్రాహ్మణులున్నారు. విధిదృష్ట విశిష్ట పూజనాయతికి నర్హుడని ఓ పనికి మాలిన వాడిని తీసుకొచ్చి, పూజార్హత లేని వాడిని తీసుకొచ్చి వీడు పూజార్హుడని ఒకడితో చెప్పించి మమ్మల్ని నమ్మవలికి వాడికి పూజ చేసేస్తున్నావు అంటే సభలో ఉన్న పూజనీయులు ఏమైపోయినట్టు? పనికి మాలిన వాళ్ళు అయిపోయారా? పనికొచ్చిన వాళ్ళని పనికి మాలిన వాళ్ళని చేశావు, పనికి మాలిన వాడికి పూజ చేశావు. ఇప్పుడు నువ్వు చేసిన పని నీ వ్యక్తిగతం కాదు, సభావమానం. ఎక్కడికి తీసుకొచ్చాడో చూడండి. కాబట్టి నీ ఇష్టమైతే నీ ఇంట్లో చేసుకో, మేము అడగం. ఇక్కడ ఎందుకు చేశావు ఆ పని? సభలో ఎందుకు చేశావు? చెప్పు జవాబు. అంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళందరికీ ఏమనిపిస్తుంది? అరే మనందరి పనుపున పాపం నోరేసుకునేలా మాట్లాడుతున్నాడు రా మహానుభావుడు. నిజమే కదరా, వ్యాసుడు ఉన్నాడు కదరా, ఓ పక్క నుంచి పైలుడు ఉన్నాడు కదా, ఓ పక్క ద్రోణాచార్యులు వారు గురువు గారు ఉన్నారా, పెద్దవాడు తాతగారు భీష్మాచార్యులు వారు ఉన్నారా, ఇంతమందిని కాదని కృష్ణుడిని కూర్చోబెట్టాడా? కృష్ణుడి మీద అపనమ్మకం ఒకళ్ళకి కాదు, బలరాముడు అంతటి వాడికి ఉంది. ఇవాళ మనం శమంతకోపాఖ్యానం సరిగ్గా చదవట్లేదు కానీ కథ విష్ణు పురాణంలో చూస్తే బలరాముడికి కూడా కృష్ణుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు కనుకొకప్పుడు. లోకానికి ఎవడు ఉపకారం చేద్దాం అనుకున్నాడో వాళ్ళు రాళ్ళ దెబ్బలు తినవలసిందే. మామిడికాయలున్న చెట్టు మీదకి రాళ్ళేస్తారు కానీ లేని చెట్టు మీదకి రాళ్ళు ఎవరు విసురుతారు? కాబట్టి లోకానికి ఉపకారం చేద్దాం అనుకున్న వాడికే రాళ్ళు విసురుతారు. కాబట్టి నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఎందుకు చేశావు ఈ అవివేకమైనటువంటి పని. కాబట్టి ఈతని వృద్ధుని ఎరింగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుండ ధర్మయుక్తి, ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుడునుండ, భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద, పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్య కృష్ణుడు, ఇట్టులేల పూజ్యులైన వారిని పూజింపనొల్లక భీష్మ పనుపు చేసి బేలవైతి. పెద్ద నిందారోపణ పత్రాన్ని విడుదల చేశాడు. ఏది జవాబు చెప్పు? ధర్మరాజు గారు మాట్లాడలేదుగా, అలుసు తీసుకున్నాడు. అలుసు తీసుకుని ఈతని వృద్ధని ఎరిగి పూజించితే వసుదేవుడుండంగ వసుమతీశ, చాలా వృద్ధుడు సభలో పెద్దవాడు, అందుకు పూజ చేశాను అంటావా? వీళ్ళ నాన్నగారు వసుదేవుడు ఉన్నాడు, కృష్ణుడి తండ్రి వసుదేవుడు సభలోనే ఉన్నాడు. తండ్రి కన్నా వృద్ధుడా కొడుకు?
యథార్థానికి వృద్ధుడే. ఎందుకని ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు, బ్రహ్మగారు సృష్టిలో వసుదేవుడు వచ్చాడు. కాబట్టి నిజానికి ఆయనే వృద్ధుడు, యథార్థానికి కృష్ణుడే వృద్ధుడు. కానీ లౌకికంగా శిశుపాలుడేసినటువంటి ప్రశ్న, పెద్దవాడని చెప్పి నువ్వు పూజ చేశావనుకుందామంటే కృష్ణుడి తండ్రి అయినటువంటి వసుదేవుడు సభలోనే ఉన్నాడు, కాబట్టి నువ్వు వృద్ధుణ్ణి పూజ చేయలేదు. వసుదేవుడు అవమానింపబడ్డాడు. వసుదేవుడే అవమానింపబడినప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళ అవమానం గురించి లెక్క పెట్టవలసిన అవసరమే ఉంది. అందరినీ అవమానం చేశావు. వయసులో ఉన్న వాళ్ళందరూ అవమానింపబడ్డారు. ఎలా విరుస్తున్నాడో చూడండి సభని ముక్క ముక్కలుగా. ఇంతమంది నిజమే 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 అని ఆలోచన వస్తుంది. ముందు లోకంలో ఉండేటటువంటి పెద్ద లక్షణం ఏమిటంటే, పూజనీయత లేదు అన్నారనుకోండి ఎవ్వడూ ఒప్పుకోడు. అయ్యా మీకెందుకండి గౌరవం అన్నారనుకోండి, నిజమేనండి నాకెందుకు గౌరవం అంటాడేమిటి ఎవడైనా, నోరు మూయి నాకు గౌరవం లేకపోవడం ఏమిట్రా అంటాడు. అందుకని పెద్దవాళ్ళు ఉండగా పెద్దవాళ్ళను వదిలి కృష్ణుడికి ఎందుకు చేశావు? ఇప్పుడు పెద్దవాళ్ళందరూ బుగ్గలు ఒప్పుకుంటారా? అదే కావాలి. విడదీస్తున్నాడు ముక్కలుగా సభని. ఇది ఒక సభా స్వరూపాన్ని ప్రశ్న చేసి సభలో ఉన్న వాళ్ళందరికీ అనుమానం వచ్చేటట్టుగా చేసి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ధర్మరాజుని సంకట స్థితిలోకి నెట్టేస్తున్నాడు. ఇంత రసవత్తరంగా సాగుతూ సంతోషంగా ఉన్నవాడు ఆలోచించుకునే సమయం లేదు ఇప్పుడు. అంత అకస్మాత్తు సమస్య సృష్టించాడు. ఋత్విజుండని విచారించి పూజించితే ద్వైపాయనుండుంట ధర్మయుక్తి. పోనీ చాలా గొప్ప ఋత్విక్కని పూజ చేద్దామంటే బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి వేదవ్యాసుడు ఉన్నాడు అక్కడ. వేదవ్యాసుడు కన్నా కృష్ణుడు గొప్పవాడా? అంత గొప్ప ఋత్విక్కు కాడుగా, యజ్ఞాలు చేయించలేదుగా, మరి ఎలా చేశావు? ఋత్విక్కు కాడు. ఆచార్యుడని వినయమున పూజించితే కృతమతుల్ ద్రోణుండు కృపుండు నుండా. గురువుగారిని పూజించావా, ఇక ఎవరు అడగడానికి లేదు. ఆయనకు వచ్చారాదా నీకు అనవసరం, ఆయన మా గురువుగారు అని పూజ చేశానంటావా? సభలోనే నీ గురువులైనటువంటి ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు ఉన్నారు, వారిని పక్కన పెట్టేశాం. గురువులు పనికి రాలేదు, పెద్దవాళ్లు పనికి రాలేదు, వ్యాసుడే పనికి రాలేదు, ఇక పైలాగులు ఎందుకు పనికొస్తారు నీ దృష్టిలో? భూనాథుడని ఎడు బుద్ధి పూజించితే యాదవుల్ రాజులే అవని మీద. పోనీ రాజండి కృష్ణుడు, అందుకు పూజ చేశాడండి అందామా? రాజండి అని పూజ చేయడానికి అసలు యాదవులకి ఈ భూమండలం మీద ఎప్పటి నుంచియో అధికారం లేదు. వాళ్ళు రాజులే కారు, ఇవాళ కృష్ణుడు కాదు, వాళ్ళ వంశంలో ఎవరు రాజులు కాదు. అందులో ఒక దెప్పి పొడుపు ఒకటి ఉంది. ఎందుకుందో తెలుసా? ఒకానొకప్పుడు మహానుభావుడు నహుషుడు ప్రియంవద అనబడేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ ప్రియంవద నహుషులకు యయాతి జన్మించాడు. ఆ యయాతి అరణ్యంలో వెళ్ళిపోతుండగా మీరు ఆదిపర్వంలో విన్నారు, నూతిలో పడిపోయింది దేవయాని. దేవయాని నూతిలో పడిపోవడానికి కారణం శర్మిష్ఠ దేవయాని దెబ్బలాడుకున్నారు. ఏదో ఆవిడ బట్టలు ఈవిడ కట్టుకుందని కోపం వచ్చి తోసేసింది రాజు కూతురు శర్మిష్ఠ. ఆ దేవయాని నూతిలో పడిపోయింది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవయాని అరుస్తుంటే అటుగా వెళ్ళిపోతున్నటువంటి యయాతి చూసి కుడి చేత్తో ఆమెని పైకి లాగాడు. లాగినప్పుడు నా కుడి చేయి పట్టుకున్నావు కాబట్టి మన ఇద్దరికి పాణిగ్రహణం అయిపోయిందండి దేవయాని. ఆయన హడిలిపోయాడు. ఇది ఎక్కడ కూడా నూతిలో పడిపోతే ఎలాగాను నేను, పాణిగ్రహణం నేనెక్కడ చేశాను, నువ్వు బ్రాహ్మణ కాంతం అన్నాడు. మా నాన్న అడుగు అంతకన్నా గొప్పవాడివా అని శుక్రాచార్యుల వారిని తీసుకొచ్చింది. శుక్రాచార్యుల వారు అన్నాడు, తప్పు లేదు, క్షత్రియుడు బ్రాహ్మణ కాంతని స్వీకరించచ్చు, ఈమెని వివాహం చేసుకోన్నాడు. అంతకుముందే ఆమె శర్మిష్ఠ మీద కోపం వచ్చి ఊరు విడిచి శుక్రాచార్యుల వారిలో వెళ్ళిపోతుంటే వృషపర్వుడు వచ్చి శర్మిష్ఠ తండ్రి శుక్రాచార్యుల వారి కాళ్ళు పట్టుకున్నాడు. కూతురు రణపింకి శర్మిష్ఠని దాసిని చేస్తేనే అంగీకరిస్తానంది. రాజు రాజ్యక్షేమం కోసం తన కూతుర్ని దేవయానికి దాసిగా ఇచ్చేశాడు. ఈమె యయాతిని వివాహం చేసుకుని తాను కాపరానికి వెళ్ళిపోతూ తన అభ్యున్నతిని తన యొక్క ఔన్నత్యాన్ని చూసి శర్మిష్ఠ ఏడవాలని బ్రాహ్మణకాంత రాజుని వివాహం చేసుకుని ఎంత ఆనందంగా ఉందో చూసి ఏడవాలని శర్మిష్ఠని కూడా తీసుకెళ్ళింది దాసిగా. తానొకటి తెలిస్తే ఈశ్వరుడు ఒకటి తెలుస్తాడు. ఒక రోజున అనుకోకుండా శర్మిష్ఠని చూశాడు యయాతి. ఆమె పుత్రభిక్షను అడిగింది. క్షత్రియుడివి, నేను క్షత్రియ కాంతని ఇలా ఉండిపోయాను, నాకు పుత్రుల్ని ప్రసాదించమని పుత్రదానం చేశాడు యయాతి. ఆమెకి కొడుకులు పుట్టారు. తర్వాత దేవయానికి తెలిసిపోయింది విషయం. తెలిసిపోయి తండ్రికి చెప్పింది. తండ్రి శుక్రాచార్యుల వారు ప్రథమ కోపం,
ఆయన అన్నాడు, నా కూతుర్ని బాధ పెట్టావు కనుక నువ్వు అకాల వృద్ధాప్యాన్ని పొందు, నువ్వు వృద్ధాప్యంతో బాధపడన్నాడు. యయాతి ముసిలివాడైపోయాడు. యయాతి ముసిలివాడైపోయి అతనికి ఇంకా భోగి ఇచ్చ పోలేదు. అందుకని తన భార్య అయినటువంటి దేవయానికి 2 కుమారులు యదువు తుర్వసు, వాళ్ళిద్దరినీ పిలిచి, ఉదయం నా వృద్ధాప్యం మీరు పుచ్చుకోండిరా, కొంతకాలం నేను భోగాలు అనుభవించి మళ్ళీ మీకు మీ యొక్క యవ్వనాన్ని ఇచ్చి నా వృద్ధాప్యాన్ని పుచ్చుకుంటానన్నాడు. శుక్రాచార్యులు వారు అవకాశం కల్పించాడు. వాళ్ళిద్దరన్నారు, వృద్ధాప్యం వస్తుందంటే ఇది భయం, ఇప్పుడు ఎవడు పుచ్చుకుంటాడు మధ్యలో, మేము మాత్రం భోగాలు అనుభవించద్దా, మాకొద్దు నీ యవ్వనం, నీ వృద్ధాప్యం అన్నారు. నా వృద్ధాప్యం పుచ్చుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇక నుంచి మీకు రాజ్యాధికారం లేదు, అవతలకు పొమ్మన్నాడు. కాబట్టి అసలు యయాతి కడుపున పుట్టినటువంటి యదువు దగ్గర నుంచే రాజ్యాధికారం లేదు. ఆ యదువు వంశంలో వచ్చిన వాళ్ళు యాదవులు, అందులోని వాడు కృష్ణుడు. మరి యయాతి రాజ్యం ఎవరికి వెళ్ళింది అంటే శర్మిష్ఠ యొక్క కుమారులు ఉన్నారు, ద్రుప్యువు, అనువు, పూరుడు. ఇందులో 3వ వాడైనటువంటి పూరుడు తండ్రి యొక్క వృద్ధాప్యాన్ని తాను పుచ్చుకున్నాడు. పుచ్చుకుని తండ్రి అయిన యయాతి కొంతకాలం భోగాలు అనుభవించిన తరువాత మళ్ళీ తన వృద్ధాప్యాన్ని తాను పుచ్చేసుకుని కొడుక్కి యవనాన్ని ఇచ్చేశాడు. పూరుడు అప్పుడు రాజ్య పరిపాలన చేసి భోగాలు అనుభవించాడు. పూరుడు మాట విన్నాడు కనుక పూరుడికి రాజ్యం అంతా ఇచ్చాడు. కాబట్టి అప్పటి నుంచి పూరుడి వంశం వాళ్లే రాజ్యాలు వెళ్ళారు తప్ప యదువంశం వాళ్ళకి రాజ్యం లేదు. కాబట్టి అసలు ఇవాళ రాజ్యం పోగొట్టుకుని రాజు కాకపోవడం కాదు, మొదటి నుంచి యదువంశానికి రాజ్యాధికారమే లేదు. తండ్రి మాటే వినని వాళ్ళు వీళ్ళు, అది ఎత్తి పొడుపు. అసలు వీళ్ళ వంశంలో మొదటి వాడే తండ్రి మాట విననివాడు. అక్కడి నుంచి రాజ్యభ్రష్టులు, రాజ్యాధికారం లేని వాళ్ళు యాదవులు. భూమి మీద ఎప్పుడూ రాజు కాదు వీళ్ళు వంశంలో. ఇవాళ రాజు కాదండి, కానీ ఒకప్పుడు మహారాజండి, ఎంతో గొప్ప పరిపాలించాడండి, అందుకు పూజ చేస్తున్నానండి అంటావా? అసలు వీళ్ళకి మొదటి నుంచి రాజ్యాధికారం లేదు, భూమి మీద రాజులే కాదు. మరి ఎలా ఇచ్చావు? ఇక్కడ రాజులే లేరా సభలో? నీకు కృష్ణుడు ఎలా దొరికాడు? మరి రాజు కాని వాడిని రాజుని పూజ చేశావు. పూజనీయులైన పురుషుల లోపల ఎవ్వడయ్యే కృష్ణుడు? ఇప్పుడు నాకు చెప్పు, పూజనీయులైన వాళ్ళు అని భీష్ముడు చెప్పినటువంటి వర్గంలోకి ఎవ్వరూ రాలేదు. ఇష్టుడు అని ఒకటి ఉంది, పక్షపాతం. నీకిష్టం ఉంది కాబట్టి చేశావు. ఏమని చెప్పి చేస్తున్నావు? నాకు ఇష్టుడు కాబట్టి చేశాను, గొడవ తెలిపో. నువ్వు అలా అంటలేదు. నువ్వేమంటున్నావు? అగ్రపూజకు అర్హుడు అంటున్నావు. ఎవరికన్నా అగ్రపూజకు అర్హుడు చెప్పు నాకు. పెద్దవాడా, పండితుడా, ఋత్విక, జ్ఞాన, రాజా, దేని చేత పెద్దవాడు? ఎందుకు అబద్ధవాడి మమ్మల్ని అందరూ అవమానిస్తావు? నీకు ఇష్టమని చెప్పి పూజ చేయి, ఒప్పుకుంటాం. ఏదో వాళ్ళ పక్షపాతాలు అంతే అని బయటికి వెళ్ళిపోతాం. మా అందరికన్నా పెద్దవాడని పూజ చేస్తున్నావు. ఏ విషయంలో పెద్దవాడో చెప్పి పూజ చేయి. చెప్పకుండా భీష్ముడు చెప్పాడెందుకు పూజ చేస్తానంట? భీష్ముడు కదా పండితుడా. ఇప్పుడు ఏమైందంటే ఎంతమంది పెద్దల్ని అధిక్షేపిస్తున్నాడో చూడండి. ఏకకాలమునందు కృష్ణుణ్ణి, భీష్ముణ్ణి, ధర్మరాజుని అధిక్షేపించాడు. సభలో కలకలం పుట్టించాడు. ఇప్పుడు తన క్రోధాన్ని, తన వైషమ్యాన్ని, తనకున్న విరోధ భావాన్ని సభాస్వరూపమునకు ప్రశ్నగా మార్చాడు. మార్చి అడిగాడు ధర్మరాజు. అడిగితే మహానుభావుడు, పురుష విశేష విత్తముడు, పూజ్యుడు, రాజులలోన నీ యుధిష్ఠిరుడని నీ గుణాలి ప్రకటించి మనంబులలోన ధారుణీశ్వరులు భవన్మఖంబునకు వచ్చిన ఇందరికి విధంబునం బరగ నవజ్ఞసేయుటిది పాడియే ధర్మువే ధర్మనందన. చాలా లోకంలో ఉన్నటువంటి వాళ్ళల్లో పూజనీయుడు, చాలా ఉత్తమమైన గుణములున్నవాడు, ధార్మికుడు, పరమధర్మాత్ముడు ధర్మరాజు గారు యాగం చేస్తున్నాడు, చూద్దాం రండని భూమండలం అంతటి నుంచి రాజులు బయలుదేరి వచ్చారు. అందరం ఎందుకు వచ్చాం? మేము ఇంతకు ముందేమి యాగాలు చూడని వాళ్ళం కాదు, అన్నం తినని వాళ్ళం కాదు. నీ మీద గౌరవంతో వచ్చాం. నువ్వేం చేశావు? నీ మీద గౌరవంతో మేము వస్తే మమ్మల్ని అందరినీ కట్టగట్టి అవమానం చేశావు. సభనంతటినీ పక్కత్రవ పట్టించావా లేదా? మేమందరం అవమానింపబడ్డావా లేదా? కాబట్టి ధారుణీశ్వరులు భవం మఖంబునకు వచ్చిన ఇందరికి విధంబునందరగ నవజ్ఞ చేయుటిది పాడియే. వాళ్ళు ఏ తప్పు చేశారని ఇంత అవమానించావు వాళ్ళందరినీ? వాళ్ళు ఎంత బాధపడతారు? ఇలా చెయ్యొచ్చా? ధర్మమే, ఇది ధర్మమే. ధర్మనందన ఎత్తి పొడుస్తున్నాడు. ధర్మనందన, ఎందుకు చేశావు ఈ అవమానం? ఆయన చేసింది కృష్ణుడికి అగ్రపూజ, ఈయనంటున్నాడు సభకు అవమానం ఎందుకు చేశావు చెప్పు అంటున్నాడు. ఇది పెద్ద
అయోమయం కింద తయారైంది సభలో. కాబట్టి పాపం ఏమీ మాట్లాడలేదు ధర్మరాజు. నీ వెరుగక ఇచ్చిన ఇది నా విషయమేయని మనంబునం తలపక లజ్జావిరహితుడయి అర్ఘ్యము గోవిందుడు కొనియే తనకు గొలుపు చితంబే. నువ్వేదో తెలియక పోన్లేవయా తప్పు చేశావు, ఏదో పొరపాటు పడిపోయావు, ఒక ముఖ్యుడు భీష్ముడు చెప్పాడు కదా అర్ఘ్యం ఇచ్చేద్దామని, రాకృష్ణ అన్నావు, కూర్చోబెట్టావు, అగ్రపూజ చేశావు. పోన్లే నువ్వేదో తొందరపడిపోయావు అనుకుంటాం, నిన్ను మన్నించేశాం, నీకు పాపం ఆ బుద్ధి లేదు. నేను దానికి అర్హుణ్ణి కాదని కృష్ణుడికి తెలియదా? ఎందుకు పుచ్చుకున్నాడు ఈ పూజ? అతనికి తెలియదా? పోనీ ఆ పుచ్చుకోవడం తప్పు కాదు. ఇంతమంది ఉండగా లజ్జా విరహితుడై సిగ్గు లేకుండా నాకే పెద్దరికం ఉందని సిగ్గుపడ్డమ్మా అనేసి సిగ్గు లేకుండా తగుదునమ్మా అని పూజ తీసుకున్నాడా? సిగ్గుందా కృష్ణుడికి? ఇది ధర్మరాజు మనసుకి మరీ కలుక్కు. ఎందుకని? తన ఎదుట తాను చేసిన పని వల్ల కృష్ణుడు నిందపడుతున్నాడు. ఇప్పుడు కృష్ణుడి వైపుకి తిప్పాడు. అక్కడతో ఊరుకున్నాడా? కృష్ణుడి పేరు చెప్పేటప్పటికి క్రోధం. తన వేడికి దారక్రియయును చెవిటికి మధుర గీతియును చీకునకు అత్యునపమ స్వరూప దర్శనమును చేయుటబోలు కృష్ణు పూజించుటిలా. ఒక నపుంసకుడు తీసుకెళ్లి అందమైన కన్యనిచ్చి వివాహం చేయడం ఎటువంటిదో, పుట్టు చెవిటి వాడికి ఏమీ వినపడిన వాడి దగ్గరికి వెళ్ళి మధురాతి మధురమైనటువంటి ఒక పాట పాడడం ఎటువంటిదో, పుట్టుకతో కళ్ళు లేనటువంటి అంధుడి దగ్గరికి వెళ్ళి ఒక మంచి రూపాన్ని చూపించి చూసి ఆనందించవయా అనడం ఎటువంటిదో, ఈ కృష్ణుడు అందరిలోకి పూజనీయుడని చెప్పి పూజ చేయడం అలా ఉందన్నాడు అని గబగబా తన వాళ్ళందరితోనూ, లేవండ్రా, ఇంకా ఎందుకు మీకు అవమానం సరిపోలేదేమిటి, ఇంకా కూర్చున్నారు, ఒక్క జవాబు చెప్పట్లేదు, ఇంకెందుకురా, తెలిసిపోయింది, లేవండి అన్నాడు. అనగానే లేచిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆ సభలోనే అప్పటికప్పుడే ఎంతమంది మనసు మారిందో చూడండి. తన వాళ్ళందరితో లేచి సభలోంచి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఊరుకున్నాడు అనుకోండి ధర్మరాజు. ఏమంటారు ధర్మరాజుని? తప్పు చేశాడు, జవాబు చెప్పుకోలేకపోయాడు, అందుకని వెళ్ళిపోయాడు శిశుపాలుడు. తాను యజమాని అయి తాను ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఇంత అవమానించాడు, ఏమి ధర్మరాజు అంటుంది లోకం. అందుకని ధర్మరాజు గారు గబగబా పరిగెత్తాడు. ఆయన వెంటనే భీమున్నో అర్జునున్నో పిలిచి వాడి కుత్తుకు కోసేయండ్రా అనగలడు. అదే ఇంకొక చోట అయితే, ఇంకొక ప్రదేశం అయితే కుత్తుకు కోయిస్తాడు. ఇది ధర్మరాజు యొక్క ధర్మం. తాను యజమాని, తను పిలిచాడు అందరినీ, అందరూ తను పిలిస్తే వచ్చారు. తన అవమానం చేశానని శిశుపాలుడు అంటున్నాడు. శిశుపాలుణ్ణి కూడా తానే ఆహ్వానించాడు. ఆ శిశుపాలుడు వెళ్ళిపోతున్నాడు అందరితో. వెళ్ళిపోతుంటే విన్నకున్నాడు అనుకోండి. కృష్ణుడి మీద పక్షపాతం దేవుడెరుగు. శిశుపాలుడు వెళ్ళిపోతున్న ఊరుకోవడం తప్పు కదూ. ఇంటికొచ్చిన అతిథి వెళ్ళిపోతుంటే బ్రతిమాలైనా వెనక్కి తీసుకురావాలా? ఉండవయా, అంత తొందరపడితే ఎలా, తప్పో ఒప్పో జరిగింది అని చెప్పి వెనక్కి తీసుకొచ్చి అన్నం పెట్టి మర్యాద చేసి పంపించాలా? లేకపోతే ధర్మరాజు గారి ధర్మం ఏమైపోతుంది? నేను మీతో మనవి చేశా, ధర్మం అన్నది మీరు కూర్చున్న కుర్చీని బట్టి ఉంటుంది. అప్పుడు ధర్మరాజు ఎవరు? ఇంతమంది అతిథులకు తాను పిలిచిన వారందరికీ కూడా తానే స్వయంగా వాళ్ళ యొక్క సౌకర్యాన్ని చూడవలసిన కర్తవ్యమునందున్నవాడు. పట్టించుకోకుండా పోతే పోను వదిలేస్తే తన ధర్మం పోలా. అందుకు పరిగెత్తాడు. పరిగెత్తి గబగబా శిశుపాలుడి చేతులు పట్టుకుని, మాట్లాడుకుందాం రావయా, లోపలికి కోప్పడకని చెప్పి గబగబా తీసుకొచ్చి, ఆయన కర్మ ఎవరు? సార్వభౌముడు. ధరణీ మండలాన్నంతటినీ గెలిచారు తమ్ముళ్ళు. వెళ్ళి శిశుపాలుణ్ణి బతిమాలుకుని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టి వాళ్ళందరినీ కూర్చోపెట్టి మెత్తని మాటలతో చురకతో మొదలుపెట్టాడు. అప్పటికి కొంత ఆలోచించుకున్నాడు కదా ఇవన్నీ వింటూను. భూరి గుణోన్నతులనదగు వారికి ధీరులకు ధరణీ వల్లభులకు వాక్పారుష్యము చన్నే మహాదారుణమది విషము కంటే దహనము కంటెన్. పోన్లే ఎవరు పెద్దవాళ్ళు అన్న విషయాన్ని పక్కన పెట్టు. అది పెద్దవాళ్ళకి చేసిన పూజ సరిగ్గా లేదు అని చెప్పగలగడానికి ఏముండాలి? పెద్దరికం ఉండాలా? పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటి? ముందు వాక్పారుష్యం లేకుండా ఉండాలా, మాట కఠినంగా లేకుండా ఉండాలా? అది నీకుందా? నువ్వు పెద్దరికాన్ని ప్రశ్నించడానికి, కృష్ణుడు పెద్దాని మేం చేసిన పూజ తప్పు అని చెప్పడానికి
ఆ పెద్దరికం నీ భుజాల మీద వేసుకోవడానికి, ఆ పెద్దరికానికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణమైనటువంటి వాగ్ సౌమ్యము నీకెక్కడుంది? సౌమ్యంగా మాట్లాడుతున్నావా? భీష్ముణ్ణి తప్పు పట్టావు, నన్ను తప్పు పట్టావు, కృష్ణుణ్ణి తప్పు పట్టావు, సభని విడదీసి మాట్లాడుతున్నావు, నేను అవమానం చేసేసానంటున్నావు. నా జవాబు విన్నావా? వినలేదు. ఆ వాక్పారుష్యము ఎంత ప్రమాదకరమో తెలుసా? దారుణమది విషము కంటే దహనము కంటే. అది విషం కంటే కూడా భయంకరమైంది, దహనము కంటే కూడా భయంకరమైంది. ఎందుకో తెలుసా? ధర్మరాజు గారు ఈ మాట అన్నాడు అంటే ఉత్తినే అనలేదు. మనుష్యుడు, జీవుడు లోపల ఉన్నటువంటి వాడు మళ్ళీ ఉత్తర జన్మ తీసుకునేటప్పుడు ప్రధానమైనటువంటి కారణములు రెండు ఉంటాయి. ఒకటి రాగము, రెండు ద్వేషం. రెండు సమానమైన పదును. రాగము అంటే ప్రేమ, ఏదో భార్య మీదో, బిడ్డల మీదో, ధనం మీదో, స్నేహితుల మీదో కాంక్ష పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి. చిట్ట చివర బయటికి వెళ్ళిపోయేటప్పుడు జీవుడు అటువంటి కోరికతో వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడంటే వెన్నుపాం భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. ఏ కుక్కో, పందో, పిల్లో అలా వస్తాడు. సమానమైన బలం దేనికో తెలుసా? విరుద్ధ భావనతో, విరోధి భావనతో ఎవరి మీదో కక్ష పట్టి ఉన్నాడనుకోండి, మనస్సు అలాగే పట్టుకుంటుంది. మీరు చూడండి, అది మనస్సుకున్న తమాషా. చాలా విపరీతమైన ప్రేమ ఉందనుకోండి, పట్టుకుంటుంది. మీరు గుడికి వెళ్ళండి, సహస్ర దీపాలంకార సేవకి వెళ్ళండి, శ్రీశైలం వెళ్ళండి, గంగానదిలో స్నానానికి తీసుకెళ్ళండి. ఎవరంటే పిచ్చి ప్రేమో వాళ్ళనే తలుచుకుంటుంటే ఎక్కడికి వెళ్ళనివ్వండి. అది ఉంటే ఎంత బాగున్నావు, అది ఉంటే ఎంత బాగున్నావు, అది ఉంటే ఎంత బాగున్నావు అంటూ ఉంటాడు, తలుచుకుంటూ ఉంటాడు. ఒకళ్ళ మీద విపరీతమైన ద్వేషం ఉందనుకోండి, ఆ ద్వేషంతో కూడా వాళ్ళని స్మరిస్తూ ఉంటాడు. మీరు ఎంత ప్రసన్నమైన వాతావరణంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టండి, దేవాలయంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టండి, గంగానది ఒడ్డును కూర్చోపెట్టండి, మనసు లోపల మాత్రం వాళ్ళని తలుచుకుంటూ ఉంటాడు. ఎవరి మీద కక్ష ఉందో వాళ్ళని తలుచుకుని. అంత మాట అన్నాడు. నేను ఆ రోజున చెప్పలేకపోయాను, బలహీనుడిని అయిపోయాను. చెప్తాను, ఏదో రోజు నాకు రాకపోదు. అలా లోపల లోపల ఉడికిపోతుంటాడు. మనసు వదలదు. దాన్ని వదలకపోతే ఏమవుతుందంటే తరచుగా స్మరిస్తుంటే ప్రాణోత్క్రమణ సమయమునందు పట్టుకుంటుంది. పట్టుకుని వెళ్ళిపోతే మళ్ళీ తిరియక్కుగా వస్తుంది. భూమికి వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి ప్రాణిగా వస్తుంది. అందుకే ఈ శరీరం కాలిపోవచ్చు, కానీ ఎవరో ఒకరన్న మాట చేత పొడుచుకుని బతకడం వల్ల ఏమవుతుందంటే వెన్నుపాము అడ్డంగా ఉన్నటువంటి వాడిగా మళ్ళీ పుట్టవలసి వస్తుంది. అందుకే ఒకటి వాక్పారుష్యము, మాట యందు చాలా కాఠిన్యత, తీవ్రత, వ్యగ్రత అనేటటువంటివి ఇంకొకడిని జన్మాంతరముల యందు కిందకి తోసేస్తాయి. అంత పెద్ద శిక్ష వేస్తాయి అవి. మీరు ఎందుచేతనంటే ఒక్క లెంపకాయ కొట్టారనుకోండి, కాసేపటికి నొప్పి తగ్గిపోతుంది. ఓ తొడపాశం పట్టారనుకోండి, కాసేపటికి మచ్చపోతుంది. కానీ అనరాని మాట ఒక్కటి అన్నారనుకోండి, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటాడు వల్జేపల్లి వారు. కడుపుని రంపం పెట్టి గాయం తెలియకుండా కోసినా అంత బాధ ఉండదేమో, అనకూడని మాట అంటే బ్రతికున్నంత కాలం అంత బాధగా ఉంటుంది. విషం పుచ్చుకున్నవాడు లోపల వేడి పుట్టి, మంట పుట్టి, వ్రణాలు పుట్టి ఎలా బాధపడతాడో, అనకూడని మాట అనేసినటువంటి వాడు అంత తప్పు చేసిన వాడు అవుతాడు. అది కాల్చేయడం కన్నా, విషమిచ్చి బాధ పెట్టడం కన్నా ఇంకా పెద్ద బాధ ఏది అంటే అవతల వారిని కఠినమైన మాటలతో బాధ పెట్టడమే. అటువంటి వాడు లోకంలో అందరికన్నా అల్పుడు. మాట మీద అదుపు లేనివాడు, ఎలా పడితే అలా మాట్లాడేవాడు, మాటల చేత అవతల వారు విశేషమైన అవమానములకు గురైపోయేటట్టుగా నిరంతరం మాట్లాడేటటువంటి వాడెవరున్నాడో వాడు అసలు మనుష్యత్వమునకు యోగ్యమైనటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. ఇక వాడికి పెద్దరికం ఎక్కడి నుంచి వస్తుంది? వాడు పెద్దరికం ఉన్నవాడా? వాడు పెద్దరికాన్ని నిర్ణయించగలిగిన వాడా? ఏ అధికారం ఉండి పెద్దరికాన్ని నిర్ణయిస్తాడు? ఇన్ని మాట్లాడేవే, ఇవే మాటలు సరళంగా కూడా చెప్పచ్చు. ఇంత పారుష్యంతో మాట్లాడేవే, ఇంత వాక్పారుష్యం ఉన్నవాడివి, విషం కన్నా మంట కన్నా భయంకరంగా మాట్లాడగలిగిన వాడివి, ఏ పెద్దరికం ఉందని పెద్దరికం నెత్తిన వేసుకుని పెద్దరికాల్ని నిర్ణయం చేస్తున్నావు? మాట్లాడవచ్చా?
ధర్మరాజు గారు పెద్దరికం తీసుకుని మాట్లాడుతున్నాడు. మాట యందు పారుష్యం ఉండదు, కానీ గాంభీర్యత ఉంది. ధర్మరాజు మాట్లాడితే తరతరాలు యుగ యుగాలు గుర్తుపెట్టుకుంటాం. నిజం, మాటకు ఆ శక్తి ఉందని. అది శిశుపాలుడు మాట్లాడితే చెయ్యి అంటాం. ఇద్దరూ మాట్లాడారు, కానీ మాట్లాడడంలో ఉన్నటువంటి నైపుణ్యం అది ధర్మరాజు గారి సొత్తు. దాన్ని అందించడం నన్నయ్య గారి యొక్క విశేషం. ఆయనకి వాగ్దేవత కటాక్షం. కాబట్టి మొట్టమొదట ఈ మాట చెప్పాడు. ఇది ఆనాడు ధర్మరాజుకి శిశుపాలుడికి మధ్య పోయేది కాదు. అన్నిటికన్నా పరమేశ్వరుడు మనుష్య జాతికి ఇచ్చిన గొప్ప వరం అంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మాట ఒకటే. ఆ మాట ఒక్కదాని వల్లే తరించిపోవచ్చు. మీరు ఎవరికి అన్నం పెట్టలేకపోయానని బెంగలేదు, మంచినీళ్ళు ఇవ్వలేకపోయానని బెంగలేదు, మణిభూషణాదులు ఇవ్వలేకపోయానని బెంగలేదు. కష్టంతో ఉన్నవాడు వచ్చినప్పుడు ఓదార్పు మాట మనసారా మాట్లాడగలిగితే చాలు. వాడికన్నా ధన్యుడు లేడు. ఎంత కష్టంలో ఉన్నవాడు ఆయన దగ్గర కాసేపు కూర్చుని వస్తే మనసు దిటవు పడిందండి అంటాడు. ఎంతో ప్రశాంతపడతాడు. ఎంతో ప్రశాంతంగా ఉన్నవాడిని కూడా సుడిగాలిలా మార్చగలిగినటువంటి వాక్పారుష్యం ప్రమాదకరం. ఆ మాట చేత మనిషి తరిస్తాడు. అంతకన్నా ఉపకారం లోకంలో ఇంకోటి లేదు. ఎందుచేత అంటే మనుష్యుడు తరించిపోవడానికి ఏముందండి? నిరంతర రామనామం చెప్పుకోవడం అలవాటైన వాడు ప్రాణోత్క్రమణంలో కూడా రామా రామా అంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు రామ సాన్నిధ్యాన్ని చేరుకుంటాడు. మాట చాలు తరించడానికి. ఏది? శ్రీరామ అన్న ఒక్క మాట ఎన్ని ప్రాణులు అనగలవు? ఏ ప్రాణి అనలేదు. భగవన్నామాన్ని ఉచ్చరించి మాటగా పలకగలిగినటువంటి అదృష్టమున్న ఏకైక ప్రాణి ఈ సృష్టిలో మనుష్యుడొక్కడే. ఆ మాటని వాడుకోవడంలో ఉంది జన్మ సార్థక్యం అంతా. ఆ మాటని సక్రమంగా వాడుకోలేకపోతే వాడికన్నా అధమాధమైన జీవి ఇంకొకడు లేడు. మనుష్య జన్మ దేనికి పనికొస్తుందంటే ఎంత పాపాన్నైనా మూట కట్టుకోవడానికి పనికొస్తుంది. అదే వాక్కుని అదుపు చేసుకోగలిగిన వాడైతే ఎంత పుణ్యాన్నైనా సమకూర్చుకోగలడు. అందుకే ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనూ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ ఒక్క భారతదేశంలో ఉన్న సేవ ఏమిటో తెలుసా? మంచి మాటలు 4 చెప్పడమే. 4 మంచి మాటలు చెప్తే చాలు. దీనికోసమే మాట్లాడకుండా తమలో తాము రమించగలిగినటువంటి మహానుభావులు నోరు విప్పి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడక్కర్లేదు. అసలు వాళ్ళ సహజ స్వరూపం మౌనం. వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి తమలో తాము రమిస్తూ ఉంటారు. మాట్లాడితే వాళ్ళ మౌనానికి భంగం, ఆత్మస్వరూపానికి భంగం. మనసు పనిచేసింది కాబట్టి, వాక్కు మనసు పనిచేసేవి కాబట్టి. అయినా వాళ్ళు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? అవతల వాళ్ళని తరింప చేయడానికి మాట్లాడారు. తమ సహజ స్థితిని విడిచిపెట్టి మనని అనుగ్రహించడానికి మాట్లాడారు. అందుకని అనుగ్రహ భాషణమైంది. లేకపోతే ఆత్మస్థితి ఎందున్న వాళ్ళకి మాట్లాడవలసిన అవసరం లేదు. అసలు లోకోద్ధరణ కొరకు మాట్లాడతారు వాళ్ళు. శంకరులు అందుకు మాట్లాడారు, పరమాచార్య అందుకు మాట్లాడారు, భగవాన్ రమణులు అందుకు మాట్లాడారు, రామకృష్ణ పరమహంస అందుకు మాట్లాడారు, మహాపురుషులైన వాళ్ళు చంద్రశేఖర భారతీ స్వామి అందుకు మాట్లాడారు. తప్ప మాట్లాడకుండా ఉన్నంత మాత్రం చేత పొద్దుపోక మాట్లాడిన వారు కాదు. మాట్లాడకుండా నేను ఉండిపోతే ఇంతమంది జీవితాలు ఎలా బాగుపడతాయన్న అపేక్షతో అనుగ్రహించి మాట్లాడారు. అందుకని అనుగ్రహ భాషణాలయ్యాయి, లోకానికి ఉత్తారకములయ్యాయి, అవి ఉద్ధరించాయి లోకాన్ని. అందుకే భారతదేశానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాపురుషుల మాటల వలన వచ్చింది. ఆ మాట మాట్లాడడంలో ఉంది గొప్ప. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు. మాటల వలన దేవతలు మన్నన చేసి వరాలిస్తారు. మాటల చేతనే బంధనంలో పడతాడు. మాటల చేతనే చిట్ట చివరికి మృత్యువుని తెచ్చుకుంటాడు. నా నోరు మంచిదైతే అందరూ నాకు మిత్రులే. ఒక ఆయన గడుసుతనానికి ఒక చోట ఒక విషయం చెప్పాడు. పళ్ళు నవ్వులుతుంటే నాలుక పళ్ళ కిందకి తోస్తూ ఉంటుంది. తోస్తుంటే అవి నవ్వులుతాయి. నవ్వితే చక్క నాలుక వివిధ రుచులు చూస్తూ ఉంటుంది. మీరు పదార్థాలన్నిటినీ కూడా అంత కఠినమైన వాటన్నిటినీ నవ్వులుతున్నారు కదా, నేను తోస్తూ ఉంటే ఇంత ఉపకారం చేస్తున్నారు కదా ఓ దంతములారా, మీరు నన్ను ఎప్పుడూ నలిపేయట్లేదు. మీకు నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, మీకేం కావాలి చెప్పండి, నేను చేస్తానంది నాలుక. 32 పళ్ళు కలిసి అన్నాయి. నువ్వు మాకు చెయ్యగలిగిన ఉపకారం ఒక్కటే, నీకు తోచినట్టు నువ్వు మాట్లాడు.
మాట్లాడేది నువ్వు, పళ్ళు రాలిపోతాయని మమ్మల్ని అంటారు. అందుకని నీ చిత్తం వచ్చినట్టు నువ్వు మాట్లాడక, అదే నువ్వు మాకు చేయగలిగిన మహోపకారం. అంటే నాలుక మీద అదుపు కొరకు ఎంతగా చెప్పారో ఆలోచించండి. మాట అన్నది ఎంత తరింప చెయ్యగలదో, మాట అన్నది అంత ప్రమాదమునకు తీసుకుని వెళ్ళగలదు. అసలు ఈ విషయం మనుష్యునికి ముందు తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉంటే భీష్ముడు మహానుభావుడు ఎందుకు చెప్పుకుంటాడు? ఆచార్యవర్య, నాకు అనుమానంగా ఉంది, శ్రీకృష్ణ భగవానుడు ఏ కారణం చేత అగ్రపూజకు అర్హుడయ్యాడో మాకందరికీ చెప్పితే మేము ఆ పూజని బాగా అనుభవించగలుగుతాం, ఏది చెప్పండి అని కూడా అడగచ్చు నువ్వు. అప్పుడు మేము ఎందుకు పూజ చేశామో నీకు అర్థమై ఉండుండేది. అలా మంచి మాటలు అడిగినటువంటి వాడు మనుష్యుడు అనిపించుకున్నవాడు. పెద్దరికానికి చేసిన పూజని అధిక్షేపించడానికి ఎంత పెద్దరికం ఉండాలి? నీ మాటకుందా పెద్దరికం? ఏముందని బయలుదేరావు మాట్లాడడానికి? తగుదునమ్మా అని బయటికి పోతావా? కూర్చో కూర్చో. ఏమైంది ఇంత శిశుపాలుడు? అది ధర్మరాజు అంటే శాస్త్రాన్ని ఆధారం చేసి మాట్లాడతాడు అని. ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకాస్పదమైన వాడు, వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు, లోకాది త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి పితామహుండు దామోదరు చెప్పి పూజ్యుడని ఉత్తమకాదిది ఏమి దోషమే? భీష్ముడు చెప్పాడు నేను పూజ చేశానంటున్నావు. భీష్ముడు ఎందుకు చెప్పాడో తెలుసా తాతగారు? తాతగారు కృష్ణుడికి అగ్రపూజ చెయ్యండి అని చెప్పడానికి కారణాలు ఏమిటో నేను చెప్తాను విను. ఆత్మ నమ్మి, త్రికరణ శుద్ధిగా నమ్మి చెప్పాడు భీష్ముడు. ఏది నమ్మాడో తెలుసా? ఆదిజుడైన బ్రహ్మయుదయంబునకాస్పదమైన వాడు. ఈ లోకాలన్నీ పుట్టాయంటే బ్రహ్మగారి వల్ల పుట్టాయి. బ్రహ్మగారు పితామహుడు, అందుకని ఆయనంత గౌరవించి మాట్లాడతాం. అటువంటి బ్రహ్మగారు ఎవరి కడుపున పుట్టారు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పుట్టాడు. ఆ విష్ణువే కృష్ణుడు. అగ్రపూజకు అర్హుడు కాడా? ఇంకింతకన్నా పెద్దరిక ఉండాలా? కృష్ణుడి తండ్రి వసుదేవుడు ఉన్నాడు సభలో అన్నావే, అది లౌకికం. ఇచ్చిన వరానికి కట్టుబడి కొడుగ్గా పుట్టాడు. అసలు ఆయన స్వరూపం శ్రీమన్నారాయణ. ఆయన కాక పెద్దవాడెవరు? కాబట్టి వేదాది సమస్త వాంగ్మయములందు ప్రశంసితుడైన వాడు. ఆయనకేం తెలుసు అన్నావుగా? సమస్త వేద వాంగ్మయమునందు కూడా 4 వేదములు కూడా ఏకకంఠంతో ప్రస్తుతి చేసి ప్రశంసించిన మహాపురుషుడు ఎవరో తెలుసా? శ్రీమన్నారాయణ. ఆ నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్మ. లోకాది, ఈ సమస్త లోకములకు ప్రారంభమునందున్నవాడు ఆయనే. అటువంటి వాడు త్రిలోక పూజ్యుడని ఆత్మ నిరింగి, నేను పూజ చేయడానికి కాదయా, 3 లోకముల చేత పూజలు అందుకునేవాడు ఆయనే. కాబట్టి అటువంటి వాడు కృష్ణుడని తనకి తెలుసు కనుక ఆత్మలో తెలుసుకున్నవాడై దామోదరు చెప్పే పూజ్యుడని, పితామహుండు దామోదరు చెప్పే పూజ్యుడని. పితామహుడు తాతగారు భీష్మాచార్యుల వారు చెప్పారు, కృష్ణుడు పూజనీయుడయా, పూజ చెయ్యని చెప్పారు. దామోదరుడు మరి అంత గొప్పవాడైతే ఇలా ఎందుకున్నాడంటావేమో. అంత గొప్పవాడై కూడా భక్తులకు చిక్కి ఉంటాడు. అది దామోదర శబ్దానికి అర్థం. దామ్నా ఉదరే మాత్రా భద్ర ఇది దామోదర. అంత గొప్పవాడై సమస్త లోకములను తన బొజ్జలో ఉంచుకున్నవాడై ఉండి కూడా అమ్మ కట్టినటువంటి ఒక తాటికి కట్టబడతాడు అవసరమైతే. లొంగిపోయి, నిజానికి అమ్మ కట్టలేదు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలితి కావలి చిక్కినతడు లీల తల్లి చేతం రోలం. ఆయన నిజంగా చిక్కేవాడా? ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను, సనకాది మహర్షుల యొక్క హృదయములకు చిక్కనటువంటి వాడు. చిక్కడు శృతిలితి కావలి, వేదము కూడా ఆయన గురించి చెప్పలేదు. అటువంటి వాడు తాను కట్టుబడాలనుకున్నాడు కాబట్టి కట్టుబడ్డాడు. అమ్మ చేత కట్టబడ్డవాడు దేవుడేమిటండి అంటే నీకంతే అర్థమైందని గుర్తు. ఆయన అనుగ్రహించాలనుకున్నాడు యశోదని, అనుగ్రహించాలనుకుని కట్టుబడ్డాడు తప్ప యశోద కట్టలేదు. అంతటి వాడు మరి ఇలా ఎలా కనపడుతున్నాడంటామేమో. ఆయన దామోదరుడయా, మన అనుగ్రహించడానికి ఇలా కనపడుతున్నాడు. మన పూజ అందుకోవడం మన అదృష్టం. ఆయన ఇలా ఉన్నాడు కనుక పూజ చేస్తున్నావు. ఆయనే
ఒక్కసారి పురుష సూక్తంలో చెప్పినట్టుగా అత్యతిష్ట దశాంగుళం అని ఈ బ్రహ్మాండములన్నిటికన్నా 10 అంగుళముల పైకి పెరిగి నిలబడితే వ్యాపకత్వ శీలము చేత ఎవరు పూజ చేయగలరు? ఇలా ఉన్నాడు కనుక కాళ్ళు కడిగాను, చేతులు కడిగాను, పంచెల సాపు ఇచ్చాను. బ్రహ్మాండం అంతా నిండిపోతే ఎక్కడి నుంచి తెమ్మంటావు పంచెల సాపు? అనుగ్రహించాడయా నా ఎదుట కట్టెదుట నేను పూజ చేయడానికి వీడుగా కనబడ్డాడు. అది దామోదర లీల. ఆయన లీల. అనుగ్రహించాలనుకుంటే అలా దొరుకుతాడు. మమ్మల్ని అనుగ్రహించాడు. నీకు నమ్మకం లేదు ఆయన నారాయణుడని ప్రేలుతున్నావు ఇష్టం వచ్చినట్టు. ఆయన ఎవరనుకుంటున్నావు? అంతటి సనాతనుడు, అనాధి నిధనుడు. అందుకు చెప్పాడు భీష్మాచార్యుల వారు. కాబట్టి కాదంటాయంటే అగ్రపూజకు అర్హత. పరమార్థ ప్రతిభ తమోహరు అచ్యుతు భీష్ముడు ఎరుగంగా నీకరిది శిశుపాల పెద్దల చరితం వల్పులకు నెరుగ శక్యమే ఎందు. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరో తెలుసుకోవడానికి కావలసినంత సమర్థత ఒకటి ఉండాలి. అన్నీ అందరికీ తెలిసిపోతాయా లోకంలో? కొన్ని తెలియడానికి కొన్ని సమర్థతలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్నవాడికే అది అందుతుంది. అందరికీ ఎలా అందుతుంది? కారు పాడైపోతే కారు బాగు చేయడానికి ఒక అర్హత ఉండాలి. సముద్రంలో వెళ్ళిపోతున్నటువంటి ఓడ పాడైపోతే బాగు చేయడానికి ఒక అర్హత ఉండాలి. ఆయన మెరైన్ ఇంజనీర్ అయితే ఈయన కారు మెకానిక్. ఇది బాగు చేసావు కనుక అది బాగు చేయంటే చేయగలడా? దేనికి దానికి అర్హత ఉంటుంది. కృష్ణుణ్ణి తెలుసుకోవడానికి అర్హత ఉంటుంది. అది భీష్ముడికి ఉంది. అందరికీ ఎందుకు ఉంటుంది? ఆ అర్హత లేనివాడివి నీకేమర్థం అవుతుంది? కాబట్టి నీకు అర్థం కాడు కృష్ణుడు. కాబట్టి గురుడని సమస్తలోకోత్తరుడని నీకంటే వృద్ధతములైన నరేశ్వరులచ్యుతు నర్చన నెడగరా అభినందింప నీకు కాదనతగునే. ఈ సభలో ఎందరో పెద్దలున్నారు, మహారాజులున్నారు, వేదవ్యాసుడున్నాడు, పైలుడున్నాడు. నువ్వే అన్నావుగా ఉన్నారని. వాళ్ళందరూ ఉన్నారు. ఏది వాళ్ళెవరైనా అడిగారా? కృష్ణుడు మాకన్నా ఇందులో అధికుడని అడిగారా? అడగలేదే. అగ్రపూజ చూసి సంతోషించారే. వాళ్ళందరూ పెద్దలని నువ్వేడుస్తున్నావు. మేం పెద్దలమని వాళ్ళేం బాధపడలేదే. అంటే వాళ్ళకి తెలుసు కృష్ణుడి పెద్దరికం, తెలియక నువ్వేడుస్తున్నావు. నీకెందుకు అక్కర్లేని ఏడుపు? వాళ్ళ పెద్దరికం ఏదో నేను అవమానించానని నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపు వెనక కారణం ఇంకేమిటి ఏదో ఉంటుంటాడు. నేను కాదు పక్షపాతంతో పూజ చేసింది, నువ్వు నీ అభిప్రాయాన్ని సభాస్వరూపానికి చొప్పించావు. సభ యందు భేదం కల్పించే ప్రయత్నం చేశావు. ఉన్నదున్నట్లుగా అర్థం చేసుకునేటటువంటి శక్తి నీకు లేదు అని శిశుపాలుణ్ణి నింద చేసి కూర్చోపెట్టి మాట్లాడుతుంటే భీష్మాచార్యులు వారు లేచన్నారు, వాడి పేరే శిశుపాలుడు. వాడు శిశువు, వాడికి ఏం తెలుసు? వాడికి ధర్మాధర్మములు అర్థమవుతాయా? వాడికి ఎవరు పూజనీయుడో ఎవరు పూజనీయుడు కాడో అర్థం చేసుకోగలిగినంత శక్తి ఉన్నవాడా? బెత్తెడు రాజ్యం ఉన్నవాడు. నేను రాజుని తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. అవినయ బుద్ధివై హరికి అర్ఘ్యమయోగ్యము అంటివి నీవు మూర్ఖవు శిశుపాల ఇంత పలుకం వలసెన్ సభలోనున్న ఈ అవనిపులెల్లా ఆతని దయం పరిముక్తులు వాని చేత నాహవ జితులు తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. శిశుపాల నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, నా నిర్ణయం తప్పన్నావు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను చెప్పు. భీష్మాచార్యుల వారు అడుగుతున్నారు శిశుపాలుణ్ణి. అర్ఘ్యం పుచ్చుకోవడానికి అయోగ్యుడు కృష్ణ భగవానుడు అన్నావు. సరే మంచిదే. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక దాపరికం అనవసరం. ఇప్పటి వరకు నేను ఆ మాట అనకూడదు, సభను అవమానించినట్టుంటుందని అనలేదు. ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి అనేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఏ రాజు కృష్ణ పరమాత్మ యొక్క భిక్షగా బయటికి వచ్చిన వాడు కాడో చెప్పమను. జరాసంధుడి చేత కారాగారంలో ఉంటే కృష్ణుడు విడిపించిన వాళ్ళు కారు ఈ వంశాల వాళ్ళందరూ. ఎవరు కృష్ణుడి భిక్షగా బయటికి రానివాడు? ఎవడు కృష్ణుడి చేత ఓడింపబడని వాడు ఇందులో నాకు చెప్పు. నేను కృష్ణుడి చేతిలో ఓడిపోనన్నవాడు, నేను కృష్ణుడి చేత విడిపింపబడలేదన్నవాడు ఒక్కడున్నాడేమో చెయ్యెత్తమను. ఇంతమందికి భిక్ష పెట్టినటువంటి కృష్ణుడి కన్నా క్షాత్రమన్నవాడున్నాడా? ఏమి తెలిసి మాట్లాడుతున్నావు నీకు? కాబట్టి ఆయన మహానుభావుడు, అతని దయన్ పరిముక్తులు. ఆయన విడుదల చేశాడు జరాసంధుణ్ణి చంపి. వాని చేత నాహమజితులు, ఆయన చేత యుద్ధంలో ఓడింపబడ్డారు వీళ్ళందరూ. తదీయ శరణార్థులుగా కొరులయ్య చెప్పుమా. ఆయన యొక్క శరణార్థులు తప్ప వీళ్ళందరూ ఇతరులా? నేను అలా అనడం అవమానించినట్టు ఉంటుందని నేను అనలేదు. నువ్వు నా చేత అనిపించావు. ఇప్పుడు
కాబట్టి కృష్ణుడి కన్నా క్షాత్రంలో గొప్పవాళ్ళు ఎవరు? కృష్ణుడే క్షాత్రమనందు గొప్పవాడు. ఉత్తమ జ్ఞానవృత్తునా నుండనేని బాలుడయ్యుడు పూజ్యుండు బ్రాహ్మణుండు, క్షత్రియుడు పూజ్యుడమిత విక్రమ సమృద్ధి, ఉర్విపతులలో అధికుడై నుండనేవి. బ్రాహ్మణులలో నమస్కారానికి యోగ్యుడెవరు అంటే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు, విశేషమైన జ్ఞానం ఉన్నవాడెవడో వాడు వయసుతో సంబంధం లేకుండా నమస్కార యోగ్యుడు. వయసులో పెద్దవాళ్లు కూడా జ్ఞానమున్న చిన్నవాడికి నమస్కరిస్తారు బ్రాహ్మణుల్లో. అలాగే క్షత్రియులు ఎవరికి నమస్కరించాలంటే క్షాత్రమనందు తమకన్నా అధికుడికి నమస్కరించాలి. ఇంతమంది మహీపతుల్ని విడుదల చేసి ఓడించినటువంటి కృష్ణుడి కన్నా గొప్ప మహీపతి ఉన్నాడా? కృష్ణుడి కన్నా జ్ఞానమున్నవాడున్నాడా? ఆయనే సమస్త వేదాంతముల చేత ప్రతిపాదింపబడినవాడు. ఆయన ఊపిరి వేదం. ఆయన కన్నా గొప్పవాడెవరయ్యా? జ్ఞానమనందు గొప్పవాడా? క్షాత్రమనందు గొప్పవాడా? ఏ విషయంలో గొప్పవాడని ఇతరులకు పూజ చేయడం కుదురుతుంది కృష్ణుడుండగా? ఆయనకే పూజ. ఈ రెండు కారణముల మురారాతి అర్ఘ్యమునకు అర్హుడు, జగదాధారుండు మాకు కాదు సదారాధ్యుడు, విష్టపత్రయావాసులకు. ఈయన ఈ రెండు కారణముల చేత అగ్రపూజ చెయ్యడానికి కేవలం మాకే కాదు, ఆయన సమస్త లోకములలోని వాళ్ళు పూజ చేయడానికి అర్హత అంటూ పొందియున్నవాడెవరైనా ఉంటే కృష్ణుడొక్కడే. ఆయనకే జరగాలి అగ్రపూజ, తప్ప ఇంకెవరికి చేస్తారు? కాబట్టి కృష్ణుడికి చేయమని చెప్పాను. వృద్ధులొక లక్షయున్నను బుద్ధియే ఎవ్వరికి వారి పూజింపంగా, ఈ ధరణీశులలో గుణవృద్ధిని పూజించితిమి త్రివిక్రమ భక్తిని. వృద్ధులు ఎందరో ఉండొచ్చు, కానీ గుణముల చేత వృద్ధుడు కృష్ణుడు. అందుకని ఆయన్ని పూజ చేశాం. నీకొక విషయం తెలుసా? మేము భక్తితో పూజ చేసింది త్రివిక్రముడిని, చురక పెట్టేది. ఆయన ఎవరో తెలుసా? కనీసం రాజు కాడంటున్నావే నువ్వు, ఆయన తలుచుకుంటే దేవేంద్రుడికి రాజ్యాన్ని ఇస్తాడు. రాచరికాలన్నిటికీ నేనే రాజుని అని చెప్పి అందర్నీ ఓడించి నేను రాజునన్న బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కాడు, ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇదంతా తనదే అని నిరూపించి చూపించాడు. ఇంతంతైవటుడు ఇంతయై మరుగుతానింతై అభోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్మాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి. ఆ రోజున బలిచక్రవర్తి దానం చేసేటప్పుడు బ్రహ్మాండం అంతా నిండిపోయాడు కదా త్రివిక్రమ స్వరూపంతో. ఆయనదే ఇదంతా, ఆయన భిక్ష అందరికీ తలప ముక్క పెట్టి మీరు రాజులని సంతోషించండరా అని వాళ్ళు సంతోషిస్తే వాళ్ళ సంతోషం చూసి తను సంతోషిస్తున్నాడు. నీదా చదువు? నీకు పుస్తకాలు కొన్నది నాన్నగారు, ఫీజు కట్టింది నాన్నగారు, బట్టలు ఇచ్చింది నాన్నగారు, పుస్తకాలు కొన్నది నాన్నగారు, మోటార్ సైకిల్ ఇచ్చింది నాన్నగారు. ఇన్ని నీకు ఇచ్చి నువ్వు నా మోటార్ సైకిలు, నా పుస్తకాలు, నా సెల్ ఫోను, నా కాలేజీ అని నువ్వు వెళ్ళి చదువుకుంటుంటే నిన్ను చూసి మురిసిపోయిన నాన్నగారిగా తనవైనవన్నీ రాజులన్న పేరుతో వీళ్ళకి ముక్కలు ముక్కలుగా ఇచ్చి వీళ్ళు మేము రాజులమని పరిపాలించుకుంటుంటే వీళ్ళని చూసి తాను మురిసిపోతున్నాడు తప్ప ఆయనది కానిది వీరిదైనది ఎవరికి ఉన్నది? ఆయన త్రివిక్రముడు, అంతటా నిండిపోతాడు. అలా నిండిపోతే పూజకు అందడరా? ఇలా ఉన్నాడు కాబట్టి పూజ చేశాను. నీకేమర్థం అవుతుంది ఆయన త్రివిక్రమ స్వరూపం, ఆయన వ్యాపకత్వం నీకేమర్థం అవుతుంది? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్టశాంగుళ. ఈ సమస్త బ్రహ్మాండం నిండిపోయినది వ్యాపకత్వం చేత విష్ణు తేజస్సు అంటే. కాబట్టి పూజితుల తృప్తులగుదురు భూజనులరు అచ్యుతుండు పూజితుడగుడు తేజమున జగత్రితయము పూజితమై తృప్తి నుండు పుణ్య సమృద్ధి. ఎవరైనా ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి పూజ చేస్తే, ఎవరైనా ఓ పెద్ద ఆయన్ని తీసుకొచ్చి మీరు పెద్దవారంటే అందుకు పూజ చేశామంటే నాకు అగ్రపూజ చేశారని ఆయన సంతోషిస్తాడు. కృష్ణుడికి పూజ చేస్తే 3 లోకములు సంతోషిస్తాయి. ఇవాళ కృష్ణుడికి పూజ చేయడం వల్ల కృష్ణుడు సంతోషించాడనుకుంటున్నావా? 3 లోకములు సంతోషించాయి. ఏడిచిన వాడు ఎవరైనా ఉంటే నువ్వు ఒక్కడివే కనపడుతున్నావు. కాబట్టి ఆయన పూజ లోకమునకు శుభంకరము, లోకమంతటికి సంతోషకరము. అటువంటి కృష్ణ భగవానుడికి పూజొద్దంటామేమిటి అనేసరికి ఇంకా శిశుపాలుడు లేచి వదరబోతే సహదేవుడికి ఎక్కడ లేని కోపం వచ్చి శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి పాదమెత్తి తొక్కేస్తాను, తల మీద పెట్టి కిందకేమనుకున్నావు కూర్చోవా అనేటప్పటికీ చిలువుగ పుష్పవృష్టి కురిశం సహదేవుపైన్
దివంబునన్ వెలయగ సాధుమాధములు వించే సభాసదులెల్ల విస్మయాకులిత మనస్కులైరి తన కుంచెయు కృష్ణ మృగాజినంబునన్ పలుమరు వీచచున్ కలహబంధుడు నారదుడాడే వేడుకన్. సహదేవుడు కాలెత్తి ఆ శిశుపాలుణ్ణి తొక్కేస్తాననేటప్పటికీ కృష్ణుడి మీద ఇన్ని పనికి మాలిన మాటలు మాట్లాడిన వాడిని తొక్కేస్తానని లేచిన వాడు ఒకడు ఉన్నాడని పైనుంచి పుష్పవృష్టి కురిసిందిట. అది చూసైనా బుద్ధి తెచ్చుకోవద్దు శిశుపాలుడు, మూర్ఖత్వం అన్న మాటకే అర్థం అది. అది ప్రారంభం నుంచి ఉన్న వైరం. పైనుంచి పుష్పవృష్టి కురిసింది. అకస్మాత్తుగా అంతరిక్షంలో బ్రహ్మాండమైనటువంటి మంగళ తూర్యనాదములు వినపడ్డాయి. సభలో ఉన్న వాళ్ళందరూ హడిలిపోయారు. అయ్యబాబోయ్, కృష్ణుడు ఎంత పూజనీయుడో ఈ విషయాలు బట్టే తెలుస్తోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఇంకా మాట్లాడతాడా ఏమి ఈ శిశుపాలుడు, అది వాళ్ళ భయం ఇప్పుడు ఇంకా అని. ఒక పక్క నుంచి ఆకాశంలో నిలబడినటువంటి నారద మహర్షిట పరమ సంతోషంతో కృష్ణుణ్ణి అధిక్షేపించినటువంటి ఆ శిశుపాలుణ్ణి తొక్కేస్తానన్న సహదేవుణ్ణి చూసి మురిసిపోయి ఆకాశంలో నిలబడ్డానన్న విషయాన్ని కూడా చూసుకోకుండా ఒక చేతిలో వింజావరం, ఒక చేతిలో పట్టుకున్నటువంటి జింక చర్మాన్ని గాలిలో ఆడించుకుంటూ నాట్యం చేసేట. సంతోషపడిపోయేట నారదుడాడే వేడుక. అంత సంతోషపడిపోతే భీష్ముడు లేచి ధర్మరాజుతో మాట్లాడబోతున్నాడు. ఈలోగా శిశుపాలుడు యొక్క సేనాపతి సునీధుడు అనబడేటటువంటి వాడు తన సైన్యాన్నంతటినీ పిలిచి తనకు అనుకూలురైన వాళ్ళందరినీ పిలిచి, ఈ సభలో మనం ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే తేల్చుకుందాం, తొక్కేస్తానన్నాడు మా రాజుని. తాను తొక్కగలడో మేం తొక్కేస్తామో ఇప్పుడే తేలిపోవాలి, రండి, ఎవరు యువతల వైపుకి సమర్థిస్తారో యువతలకి రండి, రెండు పక్షాలకి యుద్ధం చేద్దాం అని యుద్ధానికి సన్నద్ధమై ఓ పక్కకి వెళ్ళిపోతున్నారు. ధర్మరాజు గారు కంగారు పడిపోయి పరిగెత్తుకుంటూ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, తాతా తాతా ఏమిటి అకాల కలహం, నా మర్యాద పోతోంది, వింటలేదు శిశుపాలుడు, సభ రెండు వర్గాలుగా చీలిపోయింది, యుద్ధం దాకా వెళ్ళిపోయింది, ఎలా ఇప్పుడు రక్షకత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? భీష్ముడు అన్నాడు నవ్వి, నీ యజ్ఞమునకు విఘ్నము చేయగ నోపుదురెయరులు, జితదైత్యుడు నారాయణుడు యజ్ఞపురుషుడజేయ పరాక్రముడు దీని చేకుని కావం. ఏమిటి పిచ్చి ధర్మరాజా, ఇంకా నీకు వాళ్ళందరూ యుద్ధం చేస్తారా? నీతో యుద్ధం చేసి నీ యాగం పాడు చేయగలరు అనుకుంటున్నావా? వాళ్ళ తరమే రాక్షసుల్ని దునుమాడగలిగినటువంటి వాడు నారాయణుడు, యజ్ఞపురుషుడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణుడు కృష్ణస్వరూపమై ఇక్కడ కూర్చుని యజ్ఞాన్నంతటినీ సంరక్షిస్తుండగా శిశుపాలాదులు సైన్యంతో కలిసి భంగం చేయగలరా? ఎందుకయ్యా ఈ పిచ్చి, కృష్ణుడే రక్షిస్తాడు, కూర్చోవాలా అని చైద్యునకైపూని సన్నద్ధులయ్యున్న ఈ రాజులిందరు ఈ క్షణంబ హరి అల్గి చూడు అంతకక్షయమున కరిగెడు వార ఘోరాహవమున దమఘోషనందను దర్పంబునిప్పుడు ఎడగెడు కడు బెక్కులయ్యూ కుక్క లిభకుంభ దళన మహిష్ట నిష్ఠుర నఖ ముకుడకు హరిమీద మురిగి ఏమి సేయనోపు కృష్ణు సింహ పరాక్రము ఎరగకున్న వారే ఎల్లవారు అనిన భీష్మ పలుకులవి కర్ణశూలంబులైన చేదినాథుడు అగ్రహించి. వీళ్ళేం చేస్తారా ఈ రాజులందరూ? తమ వాడి అయినటువంటి గోళ్లతో సింహం పరిగెత్తుకొచ్చి వెళ్ళిపోతున్నటువంటి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకెక్కి ఆ కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలని వెదజల్లి ఏనుగు కుంభస్థలంలో ఉండేటటువంటి మాంసపు ముద్దల్ని తన పంజాతో పైకెత్తి నోటితో పట్టుకు తిని నెత్తుటితో మాంసంతో కూడినటువంటి నోటితో సింహం నడిచి వెడుతుంటే ఊర కుక్కల గుంపులు చేరి అరుస్తాయి. సింహం దగ్గరికి ఎడతాయా? వీళ్ళు అరిచి పక్కకెళ్లే వాళ్లే గాని కృష్ణుడి మీదకి యుద్ధానికి రాగలరా? నీకెందుకు భయం ధర్మరాజా, అలా కూర్చో. భీష్ముడు ఈ మాట అంటే శిశుపాలుడికి ఎక్కడలేని కోపం వచ్చింది భీష్మాచార్యుల వారి మీద. లేచి, ఏమిటో కృష్ణుడు 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 అని అంత పొగుడుతున్నావే, ఏమి కృష్ణుడి గొప్పతనం నాకు తెలియదు అనుకుంటున్నావా? పూతనాఘాతంబు చేత నేతరమైన శకటంబు త్రోపును చరణహతి వీకతో గడు బూచు మ్రాకుల విరుపును వాల్మీకమాత్ర పర్వతము నెత్తికొని లావుగలడు వీడన 7 దివసంబులునికియు వృషభ వదయునునంగా పమ్మిన కృష్ణు బీరంబులు ఒగడుచునున్న నీ లాలుక ఒక్కడయ్యు వ్రయ్యవలయునూరు వ్రయ్యలుగాగా అట్లైన గాని చాలవతని పొగడ ఎల్లదాని నేన ఎరుగుదు ఎందువాడర్ఘ్యదాన యోగ్యుడయ్య చెప్పుము. అయినా వినడు, అది మూర్ఖత్వం. లేచి అంటాడు, పూతనాఘాతంబో, ఏమిటి కృష్ణుడు చేసిన గొప్పతనం? తల్లిని చంపాడు, అదే ఆ గొప్ప?
పాలిచ్చినటువంటిది తల్లి లాంటిది. పూతన తన స్తన్యంతో పాలివ్వడానికి వచ్చింది, చంపేశాడు. తల్లిని చంపడం కాదు, స్త్రీని చంపడం కాదు, ఆడదాన్ని చంపినవాడు గొప్పవాడా? మనకి వక్రపాండిత్యం ఉండాలి, కానీ ఎదుటివారు ఎంత మంచివారైనా సరే తప్పని మాట్లాడవచ్చు. కాబట్టి పూతనని చంపలా, స్త్రీవధ దోషం కాదు, తల్లి లాంటి దాన్ని చంపడం. చేతనేతరమైన శకటంబు త్రోపును చరణ నిహతి, అది ఏం పెద్ద ప్రాణంతో ఉందా, తిరగబడుతుందా, కత్తి ఉందా, కర్ర ఉందా చేతిలో? ఓ బండిని పాదంతో తన్నట్టు, అదో పెద్ద లీల, శకటాసుర సంహారం. నేనంటలేదు మహాప్రభు, శిశుపాలుడు అన్నాడు. కాబట్టి శకటంబు త్రోపును చరణ నిహతి, వీకతోబడు బూచు మ్రాకుల విరుపును, బాగా బూజు పట్టేసి పుచ్చు పట్టేసి ఇలా తోస్తే విరిగిపోయేటటువంటి 2 మద్ది చెట్ల మధ్యలో రోలు పట్టుకులాగి పడగొట్టేశాడు, అదో పెద్ద లీల. ఇక వాల్మీక మాత్ర పర్వతము నెత్తుకొని లావుగలడు వీడన 7 దివసంబులు వికియో. ఓ చిన్న చీమల పుట్ట ఎంత ఉంటుందో అంత పుట్టాలంటే ఓ కొండనో దాన్ని ఇలా పైకెత్తి 7 రోజులు పట్టుకున్నట్టు, అదో పెద్ద లీల. గోవింద పట్టాభిషేకం, మహానుభావుడు, ఆయన తప్ప ఎవరు చెయ్యగలరు? బాలుండాడుచునాథ పత్రమని సంభావించి పూగుత్తి కెంగేలం దాల్చిన లీలలే నగబుతో కృష్ణుండు తానం మహాశైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రముగా పట్టె తద్బీలాభృత్యుత దుశ్శిలాచకిత గోపీ గోప సంయుక్తికి అంటారు పోతన గారు. 7 రోజుల పాటు 7 రాత్రులు 7 పవళ్లు ఓ చిన్న పువ్వునెత్తి పట్టుకున్నట్టుగా కొండనెత్తి పట్టుకున్నాడు, చీమల పుట్టంత పుట్టనెత్తి పట్టుకున్నాడు అంటున్నాడు. అది పెద్ద గొప్ప. వృషవధయునునంగా అసలు లోకంలో చెయ్యకూడనివి ఏమైనా ఉంటే 2, స్త్రీవధ గోవధ, 2 కృష్ణుడు చేశాడంటున్నాడు. ఓ ఎద్దును చంపాడు కృష్ణుడు, ఎద్దును చంపడం గోవధ కాదా? అసలు ఆవులకి అత్యంత ప్రీతిపాత్రమైంది ఏమిటి అంటే ఒక వృషభాన్ని తీసుకొచ్చి దాని మధ్యలో కట్టడం. అసలు మహాఘోరాతి ఘోరమైన నేరం ఏమిటో తెలుసా? సహజంగా అవి కూడా సంతోషించి ఒక ఎద్దుతో కలిసి గర్భం ధరించవలసినటువంటి ఆవుకి కృత్రిమంగా వీర్యాన్ని ఎక్కించి గర్భం ధరించేట్టు చేయడం. ఆవు మాత్రం ఆ సంతోషాన్ని పొంది అది చైతన్యవంతమైన ప్రాణిని కడుపులో పొందద్దు. అందుకని ప్రత్యేకంగా అచ్చుపోసి ఒక ఆబోతును వదులుతారు. వృషత్సోర్జనము అని ఎవరైనా పెద్దలు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఎద్దుని విడిచిపెడతారు. విడిచిపెడితే అది మహాపుణ్యం, గోసంతతి వృద్ధికి కారణం అవుతుంది. గోసంతతి వృద్ధికి కారణము వృషభము. అటువంటి వృషభాన్ని చంపడం గోవుల్ని చంపడం కాదా? మరి ఇతను చంపలేదా ఎద్దుని? వృషభాసుర సంహారము అని ఒకనకొకప్పుడు చేశాడు కృష్ణుడు. ఆయన చేసింది ఎద్దుని చంపలేదు, ఆవుల్ని దూడల్ని ఎద్దుల్ని కాశాడు ఆయన. ఒక రాక్షసుడు ఎద్దు రూపంలో వచ్చి కృష్ణుడి మీద పడితే దాని కొమ్ము పెరిగి ఆ కొమ్ముతోనే పొడిచి చంపాడు దాన్ని. అది రాక్షసుడు, ఆ ఆకారంలో వచ్చింది అది. దాన్ని మార్చి ఎద్దుని చంపాడు అంటున్నాడు. అది వక్రపాండిత్యం అంటే. కాబట్టి ఇటువంటి వాణ్ణి పొగుడుతున్నావు కదా, నాకు అనిపిస్తోంది భీష్మ, నీకు ఒక్క నాలిక కాదు 100 నాలుకల కింద చీరుకుపోతే 100 నాలుకలతో పొగుడుదు అని. కృష్ణుడిని పొగుడుతావా పట్టుకుని? అతనికి ఎంత యోగ్యుడో ఎంత గొప్పవాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందువాడర్ఘ్యదాన యోగ్యుడయ్య చెప్పుమా? ఎందువల్ల దానానికి అర్ఘ్యానికి యోగ్యుడు అగ్రపూజ కృష్ణుడికి అంటే చెప్పు నాకు అని. జననిందితమయినీయం ధనపచ్చతయను అధర్మమది ఉండంగా ధర్మ నివృత్త చరిత్రక నీ అనుశాసనమెట్లు నమ్మనకు జనములకు. అసలు చెప్పడానికి నువ్వెవడు? కృష్ణుడికి అగ్రపూజ చేయమని చెప్పానంటున్నావు కదా. లోకంలో అందరికన్నా హేయమైన వాడెవడు? సంతానం లేనివాడు. వాడికి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉన్నతగతులు ఉండవు. నీకు సంతానం ఉందా? నీకు సంతానమే లేదు, నువ్వు పెళ్లి చేసుకోలేదు. సంతానం లేని వాడివి నువ్వు పెద్దరికం వహించి నువ్వు చెప్పడం ఏంటి? నీకు ఎవడిచ్చాడు పెద్దరికం? నువ్వెక్కడి వాడివి చెప్పడానికి? ఆయన మహానుభావుడు శాంతనవుడు ప్రతిజ్ఞ చేసి ఆజన్మ బ్రహ్మచర్యంలో ఉండిపోయి స్వచ్ఛంద మరణాన్ని తన తండ్రి గారైన శంతన మహారాజు గారి దగ్గర వరంగా పొంది రాజ్యాన్ని తృణీకరించి పెద్దరికంతో రాజ్య సంరక్షణ చేసిన మహాపురుషుడు ఆచార్యుడు. అటువంటి వారిని అధిక్షేపిస్తున్నాడు. నీకధికారం ఎక్కడుంది? బూతు ఒగడినట్లు ఒగడెదు పొగడంగా వలయునేని సుగుణవంతులైన కర్ణశల్యులాదిగా గల వీరుల పొగుడుచుండరాదే ప్రొద్దువక. నువ్వు అస్తమానం బూతు పొగడినట్లు పొగడేదా? ఈడ అస్తమానం ఏదో భట్టు పొగుడుతుంటాడు పక్కన నిలబడి, అలా పొగుడుతున్నావు కృష్ణుణ్ణి. అస్తమానం కృష్ణుణ్ణి పొగడ్డం తప్ప నీకు ఇంకో పని లేదా? నీకంత పొద్దు పోకపోతే ఎవరినో ఒకళ్ళని పొగడాలనుకుంటే ఇదిగో కర్ణుణ్ణి పొగుడు, శల్యుణ్ణి పొగుడు, వాళ్ళు మహాత్ములు. అది శిశుపాలుడంటే ఆయన తీర్పు అంటే అలా ఉంటుంది, ఆయన స్థాయి అలా ఉంటుంది. కాబట్టి అదిగో వాళ్ళని పొగడవయా, రాత్రనక పగలనక కృష్ణుణ్ణి పొగుడుతాడు. పుణ్యమా పురుషార్థమా? ఎందుకు అతన్ని పొగుడుతావు అనేసరికి భీమసేనుడికి ఎక్కడలేని కోపం వచ్చింది.
ప్రకటిత కోపవేగమున పద్మదళాయుత నేత్రముల్ భయానకతరలీల దల్చెనరుణజ్యుతి ఉద్యతమై త్రిశాఖమై భృకుటి లలాట దేశమున బొల్చే త్రికూటతటి త్రిమార్గగానుగృతి ప్రభంజన ప్రియతనూజన కంతకమూర్తి కచ్చటన్. వెంటనే భీమసేనుడికి కోపం వచ్చి కళ్ళు పెద్దవి చూసి చేసేటప్పటికి ఆ కళ్ళు ఎర్రటి గీతలతో అరుణాయత వర్ణాన్ని పొంది ఆ భృకుటి ముడి వేస్తే ఇలా మూడుగా వంకర్లు తిరిగి త్రిపథగా అయినటువంటి గంగ ఆకాశంలో మందాకినిగా, భూలోకంలో గంగగా, భాగీరథిగా, పాతాళంలోకి వెళ్ళేటప్పటికి భోగవతి అన్న పేర్లతో మూడుగా గంగ ఎలా ప్రవహించిందో అలా త్రిపథగా అయిన గంగ ప్రవహిస్తోందా అన్నట్టుగా మూడు మడతలు పడినటువంటి ఆ కనుబొమలతో ఒక్కసారి లేచి ఆ యమధర్మరాజు గారు సభలో ప్రవేశించాడా అన్నంత కోపంతో లేచి గదాదండాన్ని పైకెత్తబోతుంటే భీష్మాచార్యుల వారు జోక్యం చేసుకున్నారు. భీమసేన కూర్చో కూర్చో కూర్చో, నువ్వు తొందరపడకు. ఈ శిశుపాలుడు చేస్తున్న తప్పులకి ఇతన్ని చంపేయాలంటే వీడు వదరిన వదురుడికి ఇప్పటిదాకా ఇంకొకడైతే బ్రతుకుతాడా నన్ను ఇన్ని మాటలని, నేను చేతిలో ధనస్సుని బాణాల్ని పట్టుకుని ఉండగా నన్ను కొట్టగలిగిన వాడు ఉన్నాడా? ముక్కలు కొట్టేదు నీ శిశుపాలుడిని. ఎందుకు చంపలేదో తెలుసా? ఒక కారణం ఉంది. ఒకానొకప్పుడు ఇతను కృష్ణ భగవానుని యొక్క మేనత్త సాత్వకి, వసుదేవునికి చెల్లెళ్ళున్నారు, పృథా, శృతదేవ, రాజాదిదేవి, సాత్వతి అని. అందులో ఈ సాత్వతి అనబడేటటువంటి ఆవిడికి దమఘోషుడు అనబడేటటువంటి భర్త వలన కుమారుడు జన్మించాడు, శిశుపాలుడు అని పేరు పెట్టారు. ఆ పిల్లవాడు పుట్టినప్పుడు అతనికి 4 చేతులున్నాయి. గాడిద అరిచినట్టు అరిచాడు, 3వ కన్నుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి పిల్లాడు ఇలా ఉన్నాడని. అశరీరవాణి పలికింది. ఏ వ్యక్తి వచ్చి ఈ పిల్లవాణ్ణి ఎత్తుకున్నప్పుడు 2 చేతులు 3వ కన్ను అదృశ్యమైపోతాయో అతని చేతిలోనే ఇతను మరణిస్తాడు. వచ్చిన వాళ్ళందరి చేతుల్లోనూ ఆవిడ ఆ పిల్లాన్ని పెడుతూ ఉండేది. సాత్వతి ఎవరి చేతిలో పెడితే 2 చేతులు 3వ కన్ను అదృశ్యం అవుతుందో వాడి చేతిలో వీడు మరణిస్తాడు కనుక వాడినైనా మనం ప్రార్థన చేద్దాం చంపద్దని. ఆఖరికి మేనల్లుడు వచ్చాడు, కృష్ణ పరమాత్మ బలరాముడు కలిసి వచ్చారు ఒక రోజున. బలరాముడి చేతిలో పెట్టింది అలాగే ఉన్నాడు, కృష్ణుడి చేతిలో పెట్టింది 2 చేతులు అదృశ్యమైపోయి 3వ కన్ను అదృశ్యమైపోయి. వెంటనే సాత్వతి మహాతల్లి ఏడిచింది కృష్ణుణ్ణి చూసి, నా మేనల్లుడివి, నీ బావ, వీడిని చంపేస్తావా? నీ చేతిలో పెడితే 2 చేతులు 3వ కన్ను అదృశ్యమయ్యాయి, వీడిని మన్నించు అంది. తాను అడిగావు కాబట్టి మాటిస్తున్నాను, 100 తప్పుల వరకు మన్నిస్తాను. 100 తప్పులు పూర్తయిపోయిన తర్వాత చంపేస్తాను. 100 తప్పులు చెయ్యకుండా నీ కొడుకుని కాపాడుకో, నేను వాడి జోలికి వెళ్ళను. అలాగేనంది. అప్పటి నుంచి లెక్క పెడుతున్నాను వీడి తప్పులన్నీ. వాడు తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఎన్ని తప్పులు చేశాడో తెలుసా? ప్రాజ్యోతిషంబున భగదత్తుపై నేను ఓయిన ఈతడన్యాయ వృత్తి ఇట బాల వృద్ధులకెల్ల భయంబుగా ద్వారకాపురి కాల్చి వీరులైన భోజ రాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి క్రీడాభిరతి ప్రమత్తులయ్యున్నవారలా అదయుడై వధించి దేవాభుడగు వసుదేవు చేయు అశ్వమేధమునకు అభ్యర్జితంబైన హయమునపహరించి యజ్ఞమునకు విఘ్నమాచరించి వీడు అతిపాపుడై బభ్రు భార్య తనకు భార్య చేసి. ఈ శిశుపాలుడు చేసిన తప్పులన్నీ ఇన్ని కావు. అప్పుడు మాట్లాడుతున్నాడు కృష్ణ భగవానుడు. నిజమే, భీష్మాచార్యుల వారు చెప్పింది సత్యమే. ఈ శిశుపాలుడు ఇతపూర్వమే ఎన్నో దోషములను ఆచరించి ఉన్నాడు. అయినా నేను మా అత్తకిచ్చిన మాట కొరకు ఇన్నాళ్లు ఊరుకున్నాను. ఒకటి కాదు, ప్రాజ్యోతిషంబున భగవదత్తుపైనేము ఓయిన ఈతడన్యాయ వృత్తి ఇట బాల వృద్ధులకెల్ల భయంబుగా ద్వారకాపురి కాల్చి. ఒకానొకప్పుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలిస్తున్న భగదత్తుడి మీదకి నేను యుద్ధానికి వెళ్ళిన సమయాన్ని చూసి, చిన్న పిల్లలున్నారు, పెద్దవాళ్ళున్నారు, వాళ్ళు చనిపోతారేమో అని కూడా చూడకుండా ద్వారకా నగరాన్నంతటినీ కాల్చేశాడు. ఎందరో చనిపోయారు. అలాగే వీరులైన భోజరాజన్యులు పొలతులతోడ రైవతకాద్రి క్రీడాభిరతి ప్రమత్తులయ్యున్నవారల నదయుడై వధించి. ఒకానొకప్పుడు ఆ వీరులైనటువంటి భోజరాజులందరూ కూడా రైవతకాద్రి మీద తన భార్యలతో క్రీడిస్తున్న సమయాన్ని చూసి వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా లేని సమయంలో వాళ్ళనందరినీ వధించి చంపేశాడు.
దేవాభుడగు వసుదేవు చేయునశ్వమేధమునకు అభ్యర్జితంబైన హయమునప హరించి యజ్ఞమునకు విఘ్నమాచరించి. మా తండ్రి అయిన వసుదేవుడు అశ్వమేధయాగం చేస్తూ ఆ అశ్వమేధయాగంలో విడవబడినటువంటి గుర్రాన్ని ఎత్తుకుపోయి యాగానికి అభ్యంతరాన్ని కల్పించాడు. వీడు అతిపాపుడై భబ్రు భార్య తనకు భార్య చేసి, వీడు భబ్రుడు అనబడేటటువంటి భార్యను ఎత్తుకుపోయి బలవంతంగా తన భార్యగా ఇప్పుడు జీవితాన్ని గడుపుతున్నాడు. ఇంతటి దౌర్భాగ్యుడు. ఇప్పటిదాకా వీడు వదలినటువంటి మాటల వలన వీడు చేసిన 100 తప్పులు పూర్తయిపోయాయి. కాబట్టి ఇప్పుడు సభా మధ్యమందు ఇంతమంది చూస్తుండగా శిశుపాలుణ్ణి సంహరిస్తానని కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. అప్పటికి కూడా పొగరనగనటువంటి శిశుపాలుడు లేచి, నీకూర్మియు నీయలుకయు నాకవి ఏమిటికి దుర్గుణ ప్రియ, మొదలన్నాకిచ్చిన ఆ కన్యక చేకొని నీకిట్లు పలుక సిగ్గును లేదే. నువ్వు నన్ను ప్రేమిస్తే ఆవిడకు కావాలి, నువ్వు నన్ను ద్వేషిస్తే ఆవిడకు కావాలి. 100 తప్పులు చేశాను, లెక్కలు పెట్టుకున్నాను అంటున్నావు. ఇవి లెక్కలు పెట్టుకుని ఏం చేస్తావు? నన్ను చంపుతావా? నువ్వెక్కడ చంపగలవు నన్ను? అయినా నీకున్న దుర్గుణాలు 1, 2 ఇప్పుడు బయటపడ్డాడు చచ్చిపోయే ముందు. నేను చేసుకుందామనుకున్న పిల్లని ఎత్తుకుపోయినవాడా, మొదలన్ నాకిచ్చిన ఆ కన్యక చేకుని నీకిట్లు పలుక సిగ్గును లేదే. నేను చేసుకుందామనుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పిల్లని ఎత్తుకుపోయి నువ్వు పెళ్లి చేసుకున్నావే, నీకు సిగ్గే ఇట్లేదా? నీ చేసుకుందామనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని మాట్లాడుతున్నావు అనేసరికి పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అని శిశుపాలుడు ఉండొకట అప్రియముల్ హరిపల్కుచున్నచో అనల శిఖాళిదూలదనుజంతక చక్రము రాజచక్రమెల్లను భయమంద మూర్ధ వికలంబుగ నప్పుడు చేసే చేదినందను తనువున్ బృహద్గ్రధి ఉధిరధారలు బోరన మీది కొల్కగన్. ఒక్కసారి ఆ సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెడితే అది వచ్చి శిశుపాలుని యొక్క మస్తకాన్ని కత్తిరించేసి ఆ కంఠం శరీరం నుంచి విడిపోయి కింద పడిపోయింది. అందులోంచి రుధిరధారలు అంటే నిత్తుటి ధారలు పైకి చిమ్మాయి. శిశుపాలుడు మరణించడం వరకు చాలా తేలిగ్గా చచ్చిపోయాడు కృష్ణుడి చేతిలో. పెద్ద విశేషం కాదు. ఆయన చక్రం విడిచిపెట్టాడు, చచ్చిపోయాడు. అప్పటి వరకు ఆ కంఠం కలిసి ఉన్నంతసేపు అక్కరమాలిన మాటలు ఎన్నో మాట్లాడాడు. ప్రహ్లదమీది ఇట్లు శిశుపాలుడు వజ్రహతద్వితుల్యుడై త్రిల్యడు బానిదైన పృథుదేహము వెల్వడి తేజమంబరం బెల్ల వెలుంగ వచ్చి పరమేశ్వరు దేహము సొచ్చే విస్మయోత్ఫుల్ల విశాల నేత్రుల ఈ భూపతులెల్లను చూచుచుండగన్. ఆ శిశుపాలుని యొక్క కంఠం కత్తిరించబడగానే, ఆ తల విడిపోయి కింద పడిపోగానే ఆయన యొక్క కంఠంలోంచి, ఆ తెగిపోయిన కంఠంలోంచి ఒక దివ్యమైనటువంటి జ్యోతి బయటికి వచ్చింది. జ్యోతి బయటికి వచ్చి అది ఆకాశ మార్గంలోకి పైకెక్కింది. ఆ వెలుతుర్ని సభాసదులందరూ ఒక్కసారి ఆశ్చర్యంతో చూశారు. ఆ చూడబడినటువంటి దివ్యమైన తేజస్సు సభామంటపంలోకి దిగి వచ్చి కృష్ణ భగవానుడిలోకి ఐక్యమైపోయింది. ఆ శిశుపాల వధతో ఆ మయసభలో జరిగినటువంటి రాజసూయపు అగ్రపూజ పూర్తయిపోయింది. ప్రారంభం జరాసంధ వధ, చిట్ట చివర శిశుపాల వధ. ఈ శిశుపాల వధ మనకి అనేకమైనటువంటి విషయాలని చెప్తుంది. అందుకు మహాభారతంలో సభాపర్వంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పబడుతుంది. 1 కృష్ణుడికి అగ్రపూజ, 2 భగవానుని యొక్క అపారమైన కారుణ్యమునకు పరాకాష్ఠ శిశుపాల వధ. ఎందుకని? ఎప్పుడో తన ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు సనక సనందనాది మహర్షుల చేత శపింపబడ్డారు. శపింపబడి ఒకానొకప్పుడు హిరణ్యకశిపుడుగా ఉన్నటువంటి వాడే ఈ జన్మలో శిశుపాలుడిగా వచ్చాడు. కృష్ణుడి మేనత్తలలో ఒకావిడికి శృతదేవ అన్నవాడికి దంతవక్త్రుడు అన్న పేరుతో 2వ వాడు పుట్టాడు. ఆయన కృష్ణుడి చేతిలోనే మరణించాడు. ఈయన కృష్ణుడి చేతిలోనే మరణించాడు. కారణం, వైరభక్తితో వచ్చారు. వాళ్ళు పుట్టుకతోనే వైరభక్తి వాళ్ళది. వైరభక్తి అంటే ఎప్పుడూ భగవంతుణ్ణి నింద చేయడమే వాళ్ళ పుట్టుకే. ఎందుకు అంటే, మీతో నేను మనవి చేశాను, నింద చేయడానికి క్రోధం కారణం, క్రోధానికి కారణం వైరభక్తి ఎందుండదు. అది ఉంటే తప్ప వాళ్ళు భగవానుణ్ణి చేరరు. కాబట్టి
ఆ శిశుపాలుడు పుట్టుకతోటే కృష్ణుని యందు విరోధి. అశరీరవాణి పలికింది అంటే అర్థం ఏమిటంటే శరీరము లేనిది పలికింది. శరీరము లేనిది పలకదు ప్రపంచం. శరీరం ఉంటేనే పలుకుతుంది. శరీరము లేనిది ఎలా పలుకుతుంది? పలకదు. అశరీరవాణి పలికింది అంటే వేదం చెప్పింది అని గుర్తు. వేదమునకు శరీరం ఉండదు, కానీ వేదం చెప్పింది అంటాం మనం. వేదము పలికింది. వేదమేమని పలికింది? శిశుపాలుడు చేది భూపాలుడు. చేది భూపాలుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చిత్త ప్రభవము, కామము. ఆ కామమే, కామక్రోధములు రెండు పుట్టుకొస్తుంటాయి. రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా, హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా వచ్చాయి. అందులో కామము శిశుపాలుడు, క్రోధము దంతభక్తుడు. కాబట్టి ఆయన పేరు శిశుపాలుడు, చేది భూపతి. అందుకే కామము చిత్త ప్రభవము, మనసులోంచి పుడుతుంది. ఆ కామస్వరూపమైనటువంటి ఈ శిశుపాలుడు ఒకనాడు ద్వారపాలకులలో జయ విజయులలో ఒకడు. సనకసనందనాథుడు శాపం ఇచ్చినప్పుడు వైరభక్తితో మిమ్మల్ని చేరుకుంటాం మేము అన్నాడు. అందుకని కృష్ణ పరమాత్మ చేతిలోనే మరణించాలి. కురుక్షేత్ర సంగ్రామం వరకు బ్రతికుండలేదు. కానీ దాని అర్థం ఏమిటంటే నిద్రపోతున్నా, తింటున్నా, లేస్తున్నా, ఉన్నా, ఏం చేస్తున్నా సరే వాడు నిరంతర కృష్ణనామ స్మరణ చేశాడు. ఏ కారణం చేత? భక్తితో మాత్రం కాదు. ద్వేషం. ద్వేషానికి కారణం ఉందా? మీకు ఇక్కడ కనపడుతుంది. శిశుపాలుడు ఏ కారణానికి ద్వేషించాడు? ఒక్కటే కారణం, జయ విజయులలో ఒకడు కాబట్టి పుట్టుకతో ద్వేషం ఉండిపోయింది. అలా ద్వేషంతో ఉన్నవాడు కూడా భగవంతుణ్ణి చేరుతాడు నిర్ధారించింది భారతం. ఇది ఎక్కడ చెప్పబడిన మాట? భాగవతంలో చెప్పాడు నారదుడు ధర్మరాజుతో. కామోత్కంఠత గోపికల్ భయమనం కంసుండు వైరాక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులన్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన రుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్నాడు. కామోత్కంఠత గోపికల్, కామంతో గోపికలు చేరుకున్నారు కృష్ణ పరమాత్మని. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు, భయంతో కంసుడు బతికున్నంత కాలం స్మరించి చచ్చిపోయి కృష్ణుడిలో వెళ్ళిపోయాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, వైరభక్తితో శిశుపాలాది రాక్షసులు. అందుకని దానవుడు రాక్షసుడు శిశుపాలుడిగా వచ్చాడు. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను, మేం బంధువులం అని చెప్పి వృష్ణి వంశంలో పుట్టిన వాళ్ళందరూ కృష్ణుడితో మా బంధువు మా బంధువు మా బంధువు అని ఆయన్ని ప్రేమించి ఆయనలో కలిసిపోయారు. సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు, మా కృష్ణుడు మా కృష్ణుడు మా కృష్ణుడిని ప్రేమించి పాండవులారా మీరు కృష్ణుడిలో కలిసిపోతారు. ప్రేమన్ మీరలు భక్తి మేము, నారదుడు చెప్తున్నాడు, భక్తితో మేము స్మరించి స్మరించి ఆయనలోనే కలిసిపోతాం. ప్రేమం మీరలు భక్తి మేము ఇది ఎట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్వచ్చు ధాత్రీశ్వర. ఏ కారణం చేతనైనా సరే భగవంతుణ్ణి అదే పనిగా స్మరించినటువంటి వాడు భగవంతుని యందే చేరిపోతాడనడానికి తార్కాణమే శిశుపాల వధ. అందుకే జ్యోతి కృష్ణుని యందు ఐక్యమైంది. నారద వాక్యాన్ని నిర్ధారించింది కాదు. మూడవ విషయం, చనిపోయినటువంటి శిశుపాలుడు కృష్ణ పరమాత్మ యందు ప్రవేశిస్తే మనకు అభ్యంతరం లేదు. ఎందరో మరణించారు భారతంలో. ప్రకటనంగా జ్యోతి పైకొచ్చి కృష్ణుని యందు కలిసింది శిశుపాలుడి విషయంలో. మరి శిశుపాలుడి విషయంలో అలా ఎందుకు జరిగింది అంటే, శిశుపాలుని యొక్క జ్యోతి తన యందు ఐక్యమవడం లోకం చూడడానికి వీలుగా అనుగ్రహించినది కృష్ణుడే. అది మయసభ గొప్పతనం. ఆ మయసభలోనే జరిగింది ఆ విశేషం. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే తప్ప ప్రాణోత్క్రమణమైన తర్వాత జ్యోతి ఎటు వెడుతోందో ఎవ్వరికీ కానరాదు, ఎవ్వరికీ తెలియదు. అది పరబ్రహ్మస్వరూపాన్ని పొందేసినటువంటి వ్యక్తి జ్ఞానము చేత బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమైన వాడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు 10 మందికి చూపించి వెళ్ళగలడు, జ్యోతిగా వెళ్ళగలడు. భగవాన్ రమణులు వెళ్ళారవా, అరుణాచల పర్వత శిఖరంలోకి వెళ్ళిపోయారు. అంతమంది చూస్తుండగా రాత్రి 8 గంటల చిల్లరకి బయటికి వచ్చి జ్యోతి అరుణాచలం కొండ మీద తిరిగి వేగంగా కొండలోకి వెళ్ళిపోయారు. ఆయన దర్శనమిచ్చారు. మళ్ళీ అలా కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు శిశుపాలుని యందని జ్యోతి పైకి లేచి తన యందు ఐక్యమవడం కనపడడానికి. ఎందుకని? భీష్మవాక్కుని నిజం చేయడానికి. పెద్దవాడైన భీష్ముడు ఆత్మ నమ్మి చెప్పాడు. ఆయన సాక్షాత్ పరాత్పరుడురా, అనాధి నిధనుడురా అని చెప్పాడు. భీష్ముడు నమ్మి చెప్పాడు తప్ప నమ్మకం లేక నోటి మాటగా చెప్పింది కాదు. అవును నేను పరాత్పరుడని.
మీ కన్నులతో చూడడానికి వీలుగా ఇక్కడ కూర్చున్నాను. అగ్రపూజకి నాకన్నా యోగ్యుడు ఉండడు. ధర్మరాజు చేసిన పూజ చేత ధర్మరాజు ధన్యుడు, చూసి మీరు ధన్యుడు అని లోకానికి నిరూపించడానికి అగ్రపూజలో ఆ జ్యోతి కృష్ణ పరమాత్మ యందు కలిసింది. ఇంత గొప్ప దర్శనాన్ని చూసి కూడా మారిన వారు ఉన్నారా సభలో? దుర్యోధనాదులు ఏమైనా మారారా? మారలేదు. అది లోకం యొక్క విశేషం. మూర్ఖత్వంతో పుట్టి మూర్ఖత్వం వదులుకోవడానికి సిద్ధపడిన వాడికి పరమేశ్వరుడే కట్టెదుట ప్రమాణాన్ని చూపించినా వాడు నమ్మలేడు. కృష్ణుడొక్కడున్నాడు అటువైపు చాలురా అని నమ్మలేకపోయాడు. పైగా కృష్ణుణ్ణి కట్టేస్తానన్నాడు రాయబారం. అది దుర్యోధనుడి అమాయకత్వం. అమాయకత్వం కాదు, తెంపరితనం, మూర్ఖత్వం కలిపురుషుని యొక్క అంశ. అంటే కురుక్షేత్రంలో జరగబోయే యుద్ధంలో కృష్ణుడు ఎటున్నాడో అటు విజయం సంభవిస్తుందని చెప్పకుండా చెప్పాడు. ధర్మ సంస్థాపన జరుగుతుందని, అధర్మం నశించిపోతుందని నోటితో చెప్పకుండా చెప్పినటువంటి ఘట్టం సభాబ్రహ్మంలో, మయసభలో, అగ్రపూజలో శిశుపాల వధ. ఇన్ని కారణముల చేత శిశుపాల వధ విశేషమైనటువంటి ఘట్టంగా చెప్పబడింది. అది వధకి సంబంధించిన ఘట్టమైనప్పటికీ ఆ జ్యోతి దర్శనము చేత కృష్ణ పరమాత్మ అగ్రపూజ అందుకున్న కారణం చేత అక్కడ ఆయన విశ్వరూప ప్రదర్శనాన్ని ఇవ్వనప్పటికీ భారతంలోనే అనేక చోట్ల విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కానీ అక్కడ మాత్రం నేను పరాత్పరుణ్ణని చెప్పలేదు. చెప్పకుండా శిశుపాలుని జ్యోతి తనయందు ఐక్యమవడం ద్వారా తాను పరాత్పరుణ్ణని నిరూపించాడు. చూసి అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యాత్ములు. ఎవరు మనసులో ఆ భక్తితో నిలబడ్డారో, ఆ భక్తితో నిలబడి చూసిన భీష్మ, ద్రోణ, కృపాచార్య, ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ, వ్యాస, పైల మహర్షులందరూ కూడా, ఇటువంటి మహాత్ములందరూ కూడా తరించిపోయారు ఆ దర్శనం చేత. ఇంత చూసి కూడా అర్థం కాక ఇంకా కృష్ణుడు సామాన్యుడు అవతల పక్కన ఉంటే మాత్రం ఏ ఉరుగుతుందనుకున్న వాళ్ళు తమ అధర్మ ఫలాన్ని తాము వండుకుని తిని మరణించారు కురుక్షేత్రంలో. అందుచేతనే కురుక్షేత్ర యుద్ధానికి అంతటికీ కూడా సూచనగా ఎక్కడ ధర్మం ఉన్నదో, ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ విజయం ఉంటుంది. పరిపూర్ణావతారమైన కృష్ణుడు పరాత్పరుడే. రామావతారంలో అలా తెలియదు. రాముడు నేను మనుష్యుణ్ణి, నేను ఈశ్వరుణ్ణి కానంటాడు. కృష్ణావతారం అలా కాదు, పరిపూర్ణావతారం తానెవరో తాను చూపిస్తుంటాడు. అలా చూపించినటువంటి అద్భుతమైన ఘట్టం శిశుపాల వధ. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, శిశుపాల వధ గురించి వింటే భగవంతుని యందు అనురక్తి కలిగి కొన్ని కోట్ల 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 జన్మలుగా భగవంతుని భక్తికి దూరమై తిరిగిన వాడు కూడా భగవంతుడున్నాడని నమ్మి చేతులు ఒగ్గి నమస్కరించి ఆయన కృపకు పాత్రుడై ఇక నుంచైనా తన జీవన ప్రస్థానాన్ని మార్చుకునే అదృష్ట విశేషాన్ని పొందుతాడు అని. అంతటి సర్వోత్కృష్టమైన ఘట్టం శిశుపాల వధ. రేపటి నుంచి అత్యద్భుతమైన విశేషాలు, ధర్మ సూక్ష్మాలు, ధర్మరాజు గారు, దుర్యోధనుడు, మయసభ, అక్కడి నుంచి జూదానికి బయలుదేరడం, ఈ విశేషాలన్నీ ఉంటాయి. రేపు సాయంకాలం 6:30